అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఆయన తాగలేదు కానీ ఇది ప్రీ ప్లాన్ గా ఏదో జరిగింది అనేది మీరు మాట్లాడుతున్నారు. తాగుబోతోలు చేస్తుంది నింద, పచ్చకల్లోనికి మొత్తం లోకమంతా పచ్చ కనబడ్డది అన్నట్టుగా తాగుబోతోలకి అట్లా తాగాడు అని చెప్పి కనబడుతుంది. వాళ్ళు అంటున్నారు. ఎందుకనంటే వాళ్ళు కూడా అనడంలో మా వాళ్ళే చెప్తున్నారు ముందే పాడైపోయింది. లేదు, ముందే హెడ్ లైట్ పాడైపోయిందని చెప్పి అంటా ఉన్నారా, లేకుంటే అది ముందే పగిలిపోయిందని చెప్పి అంటా ఉన్నారా? ముందే ఆల్రెడీ బండి హెడ్ లైట్ పాడైపోయిందని చెప్తున్నారు. పాడైపోయిన దానికి పగిలిపోవడానికి డిఫరెన్స్ ఉంది. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. పగిలిపోయిందా లేదా హెడ్ లైట్ లోపల పాడైందా? మీరు ఇది చూడండి, కెమెరాకి చూపెట్టండి. ఇది పగిలిందా పాడైందా అంటారు. పాడైన దానికి పగిలిన దానికి డిఫరెన్స్ ఉంది. ఇది పగిలింది, వైర్లన్నీ ఏలాడుతున్నాయి. లెట్ మీ మళ్ళీ ఆయన హెల్మెట్ ఏదో ఎత్తుకుని మళ్ళీ హెల్మెట్ పెట్టుకుని మళ్ళీ బండి తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారంటే నమ్మడానికి కూడా అంత ఇది కాలేదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తున్నాడు మాస్క్ కట్టుకుని, అదిగోండి ఒక వ్యక్తి వస్తున్నాడు, వాడు కర్రనో కత్తినో తీసి నరుకుతున్నాడు, అదిగోండి కనబడుతుందా మీకు? ఆయన ఎక్కడో కొట్టేసి చంపేసి ఆయన షర్టును వీడియో కూడా వేసేసుకొని హెల్మెట్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని ఒకటేంటంటే ఆయన సన్నిహితుల్లో ఎవరో కావాలని ఇచ్చారు, బయటికి ఖచ్చితంగా వెళ్తుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు రామ్మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ కాల్. సో ఇవన్నీ కూడా ఎక్కడ దారితీస్తున్నాయి అంటే ఫ్యామిలీని బెదిరించి పోస్ట్ మార్టం అవ్వాలి, చెయ్యాలి, చేపించాలి అని చేపించడం జరుగుతుందా లేకపోతే ఏంటి? టీడీపీకి సంబంధించి రాజేష్ మహాసన్ అనే ఒక వ్యక్తి ఆయనే స్వయంగా మాట్లాడి ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కదా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా, దాంతో పోలీస్ వారు కూడా ఇది యాక్సిడెంటే కదా ఎందుకు అనవసరంగా అని చెప్పి వాళ్ళని భయపెట్టినట్టుగా తెలియజేసినట్టుగా ఆ విషయాలు తెలుసండి. ఇది క్రైస్తవ్యానికి సంబంధించి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అయితే రాజకీయాలని ఎందుకు మళ్ళీ ఇందులో ఎందుకు రాజకీయం ఎందుకు చేస్తున్నారు? కరుణాకర్ సుగుణ 10 years యానివర్సరీలో ఒక మాట ఏమంటా ఉంటానంటే, నేను చనిపోయే లోపు ఒక్క పాస్టర్ అయినా మిగులుతాడా, ఒక్క చర్చ్ అయినా మిగులుతుందా అంటే దాని అర్థం ఏంటి అని భయంగా ఉంది అని చెప్పి అంటాడు. దాని అర్థం ఏంటి? ప్రవీణ్ గాడు రాజమండ్రికి February 17th వస్తా ఉన్నాడని చెప్పి కామెంట్ పెడతా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రాజమండ్రికి వస్తున్నాడు వీనికి ఎట్లా తెలుసు? అసలు రామాయణం గురించి తెలిస్తే ఎవరైనా మాట్లాడవచ్చు, తప్పలేదు. తెలియకపోతే మాట్లాడడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. ఆయనకు తెలియదు అంటారా? 100% అది రాంగ్. అంటే ఇంటెలెక్చువల్ పర్సన్ తెలియదు అంటారా? సెల్ఫ్ మోటివేషన్ తోటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎవిడెన్స్ అని చెప్పేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ చూసుకోవడం, వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసేసి వాళ్ళే దానికి జడ్జిమెంట్ ఇచ్చేసి మరి పోలీసులు ఎందుకు, వ్యవస్థ ఎందుకు, అండ్ న్యాయస్థానాలు ఎందుకు? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం రఘుముద్రి పీటర్ గారిని మరొకసారి మన ఐరా మీడియాలో కలవడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈ March 24th ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మన ప్రవీణ్ పగడాల గారి హఠాన్ మరణం గురించి అండ్ అనుమానాస్పద మరణం గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు రఘుముద్రి పీటర్ గారు రావడం జరిగింది. సో రఘుముద్రి పీటర్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఐరా మీడియా. థ్యాంక్ యూ సార్. సార్ అది అసలు ఏం జరిగింది బ్రదర్? అసలు రఘుముద్రి పీటర్ గారు అంటే ఇప్పుడు చెప్పాలంటే ఒక WCC వ్యవస్థాపకులని మాత్రం చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అట్లా చూసుకుంటే ప్రవీణ్ పగడాల గారి మీద జరిగినటువంటి ఏదైతే అది యాక్సిడెంటా లేకపోతే హత్యనా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఆయన తాగేసి ఉన్నారు కాబట్టే అలా నడుపుకుంటూ బండిని కూడా హ్యాండిల్ చేయలేక ఒకనొక ప్లేస్లో కారు డాష్ ఇచ్చేసరికి అటు గుంటలో పడిపోయి చనిపోవడం జరిగింది అని చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో అసలు నిజం ఏంటి, అసలు ఏం జరిగింది? బ్రదర్ దీనిలో రెండు కోణాలుగా రెండు విషయాలు, రెండు స్టేట్మెంట్స్ కనబడుతూ ఉన్నాయి. ఒక స్టేట్మెంట్ ఇప్పుడు నా సైడ్ నుంచి నేను చెప్తాను, రెండో స్టేట్మెంట్ వేరే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్లో ఇస్తూ ఉన్నారు, అది కూడా మనం మాట్లాడతాం. ఇప్పుడు నా సైడ్ నుంచి స్టేట్మెంటు,
మీరు ఏదైతే అంటా ఉన్నారో తాగేసి వచ్చారని చాలామంది అంటా ఉన్నారంట, అక్కడ తాగిన పరిస్థితి అయితే లేదండి. ఎందుకంటే ఆయన క్రైస్తవంకి ఒక గొంతుకై ఉన్నాడు, ఆయన క్రైస్తవంకి ఆయన ఒక దిక్కు సూచై ఉన్నాడు, క్రైస్తవంకి ఆయనే నేనే వాయిస్ అన్నట్టుగా మేము ఆయన్ని అనుకుంటా ఉన్నాం. సో అలాంటి వ్యక్తి తాగుతాడంటే ఎవరు కూడా నమ్మరు, తాగడు కూడా. ఎందుకంటే లక్షల కోట్ల మందికి తాగొద్దని చెప్పే వ్యక్తి తాగుతాడా అనేది ఒకటి ప్రశ్న. రెండోది ఈజ్ ఎ పాస్టర్స్ అనేవారు ఎవరు కూడా తాగరు. మూడోది ఆయనను మనం చూస్తూ ఉంటే ఒకవేళ తాగే వ్యక్తి అయింటే ఏ క్రైస్తవుడు కూడా ఆయన్ని అంగీకరించాడు, ఏ పాస్టర్ కూడా మీటింగ్కి పిలవరు, అసలు క్రైస్తవం కూడా ఇంతమంది కూడా అక్కడికి వచ్చేవారు కాదు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఆయన తాగలేదు కానీ ఇది ప్రీ ప్లాన్ గా ఏదో జరిగింది అనేది మీరు మాట్లాడుతున్నారు. తాగుబోతోలు వేస్తుంది నింద, పచ్చకల్లోనికి మొత్తం లోకమంతా పచ్చ కనబడ్డది అన్నట్టుగా తాగుబోతోలకి అట్లా తాగాడు అని చెప్పి కనబడుతుంది వాళ్ళు అంటున్నారు. ఎందుకనంటే వాళ్ళు కూడా అనడంలో ఒక కారణం ఏమన్నాడంటే ఆ బండి నూకే స్టైల్ మనం చూస్తూ ఉంటే ఆయన ఊగుతూ తూలుతూ సొల్లుతూ దాన్ని నూక్కుంటూ వెళ్తున్న సందర్భం క్లియర్గా కనబడుతుంది. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. నేనే నా నోట్తో నిన్న జరిగిన సుమారుగా 15-20 ఇంటర్వ్యూలో కూడా చెప్పిన విషయం, ఆయన నూకుతూ కష్టపడుతున్నట్టుగా కనబడుతుంది, నూకేటప్పుడు తూలుతున్నట్టుగా కనబడుతుంది, సోలిపోయినట్టు కనబడుతుంది, బలము లేకుండా ప్రాణం లేనట్టుగానే ఆయన నూకుతున్నట్టుగా కనబడుతుంది. నేనే అనేక సార్లు చెప్పాను. సో వాళ్ళు బహుశా దాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి అర్థమైన విధానం తాగేసి నూకుతున్నాడేమో అని చెప్పి వారు అంటున్నారు. సో బహుశా ఓకే, కానీ ఆయన ఎట్టి పరిస్థితిలో తాగే వ్యక్తి కాదు. ఆయన సాక్ష్యాన్ని మనం వింటూ ఉంటే అంతకుముందు ఒక మీటింగ్లో, ఐ థింక్ జేమ్స్ గారి మీటింగ్లో ఆయనే తన సాక్ష్యాన్ని తెలియజేస్తూ చెప్పిన విషయం ఏంటంటే, ఒకప్పుడు నేను తాగుబోతుని, ఒకప్పుడు నేను డ్రగ్గిస్ట్ని, ఒకప్పుడు నేను చేతిలో బాంబులు పట్టుకొని కడపలో తిరిగిన వ్యక్తిని, కేసులు మర్డర్లు అని చెప్పి తిరిగిన వ్యక్తిని, ఇది నా బ్యాక్గ్రౌండ్, ఇది నా సాక్ష్యం, ఒకప్పుడు పాత ప్రవీణు ఇలా ఉండేవాడు, కానీ ఇప్పుడు నేను మారిపోయిన తర్వాత యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు నేను అలాగా లేను, ఆయన సాక్ష్యాన్ని చెప్పాడు ఒకటి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన తాగుబోతు కాదు, తాగలేదు ఒక మాట. ఇప్పుడు రెండోది, కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఇప్పుడు ఆ బండి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ టోల్ గేట్కి ముందు ఏదైతే సీసీటీవీ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేసి ఉన్నారో ఆ బండినైనా నూక్కుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితిని క్లియర్గా మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఆయన నడుపుతున్న బండి ఏంట్రా అంటే బుల్లెట్. ఏ బుల్లెట్ బండి కూడా ఏ వ్యక్తి కూడా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న వ్యక్తి ఫుల్ ట్యాంక్ పెట్టుకొని వెళ్తాడు. అవును, ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఎండుకు వచ్చినా కూడా ఖచ్చితంగా మళ్ళీ ఫుల్ ట్యాంకే చేసుకుంటాడు. ఆయన ఎవరైనా ప్రీ ప్లాన్గానే వెళ్తారు, జోబులో రూపాయి లేకుండా పెట్రోల్ లేకుండా అక్కడ పోయి చూద్దా ఎవరు నడుపుకుందా ఎవరో నాకు స్పాన్సర్ చేస్తారని చెప్పి అనుకోరు. ఎవరైనా పాస్టర్స్ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లు ఉంటే ఫస్ట్ పోవడానికి అరేంజ్మెంట్ చేసుకుంటారు. కానీ మధ్యలో ఆగిపోయింది, నేను తూర్పుకి తిరిగి దండం పెట్టుకుని దేవా కాకుల చేత ఆహారం పంపించిన ఏలియాలాగా నాకు కూడా మధ్యలో పంపించంటే ఎవరైతే చేయరు. సో అది బండి ఆగిపోయిన సిచ్యువేషన్ అయితే కానే కాదు. అందులో బండి ఒకళ్ళు మెకానికల్ పెట్రోల్ నుంచి ఆగింది అనేది కాదు, ఒకళ్ళు మెకానికల్ గా ఏమైనా ఆగిపోయిందని ఆలోచన చేస్తే అది కొత్త బండి కనబడుతుంది. ఎందుకంటే బండి హెడ్ లైట్ కూడా పగిలిపోయి ఉంది, లేకపోతే పాడైపోయిందని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నా దగ్గర కూడా బుల్లెట్ బండి ఉంది, నాది పాత బండి బుల్లెట్ బండి. ఇప్పుడు ఆ బండికి ఈ బండికి చూస్తే మొన్న నేను రీసెంట్ మా చిన్నోనికి కొత్త బుల్లెట్ బండి కొన్నాం మేము, అది ఇప్పుడు ఆయన వాడుతున్న బండి రెండు సేమ్. సో దట్ ఈస్ క్లియర్లీ 2021, 22 మోడల్ బండి కనబడుతుంది. సో కొత్త బుల్లెట్ ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు, ఇట్స్ న్యూ బండి కాబట్టి అది ఎక్కడ కూడా ఆగలేదు. మళ్ళీ ఎందుకు నూక్కుంటూ వస్తా ఉన్నాడని ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నకి తోడు ఇప్పుడు నూకుతున్నాడా లేకపోతే స్లోగా పోతా ఉందా, లేక నూకుతున్నప్పుడు ఆయన చూస్తూ ఉంటే పక్కకెళ్ళి నూకుతున్నాడు, రోడ్డు మధ్యలో కాదు, రోడ్డు సైడ్ కూడా కాదు. ఆల్రెడీ మీరు ఆ వీడియో చూస్తే లైన్ ఏదైతే సేఫ్టీ లైన్ వైట్ కలర్ ఉంటుందో, అంటే ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు మధ్యదారిలో ఒక లారీ ఉంది కాబట్టి పక్క నుంచి వస్తున్నారు, ఆ లారీ పక్కకెళ్ళి ఆయన తూలుతున్నారు అక్కడ. ఎస్, ఆయన ఆయన వల్ల కావట్లేదు, అక్కడ కూలుతున్నాడు, బండి అటు ఇటుగా కూడా ఇదవుతుంది. సో అక్కడ లైట్ లేదు, ఇండికేటర్ మాత్రమే ఆ లైట్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆయన ఆ వైట్ లైన్ పక్కన సేఫ్టీ పక్కకెళ్ళి మట్టిలోకి వెళ్ళి వస్తున్నట్టుగా వీడియో కనబడుతుంది. ఇప్పుడు మట్టిలోకి వెళ్ళి ఆ సేఫ్టీ లైన్ పక్కకెళ్ళి రావడానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా బండి ఆగిపోయింది. వాట్ ఐ వాంట్ టు ప్రూవ్ ఇస్ దట్ బండి ఆల్రెడీ ఆగిపోయింది అనేది ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్. బండి ఆగిపోకుండా ఆయన బండి స్టార్ట్ చేసే కదండి వెళ్ళింది, అందులో చూసుకుంటే అది చెప్తున్నా, బండి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇది ముందు తర్వాత ఇంకో వీడియో వచ్చింది మళ్ళీ ఓకే క్రాస్ అయిన తర్వాత. ఇది టోల్ గేట్కి ముందు వీడియో నేను చిన్న క్లిప్పింగ్, లారీ నుంచి టోల్ గేట్ దాకానే వీడియో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ లారీ ఇక్కడ ఆగింది, లారీ పక్కన సేఫ్టీ లైన్ ఉంది, సేఫ్టీ లైన్ పక్కన మట్టిలోకి వెళ్ళి ఆయన వస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ప్రూవ్ అవుతున్న విషయం ఏంటంటే ఆ బండి కొత్త బండి, ఆగే బండి కాదు. రెండోది ఆయనకి డబ్బు ఏమో తక్కువ అంటే డబ్బు ఏం తక్కువ లేదు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, అమెరికాలో చుట్టాలు ఉన్నాయి, నేను రెగ్యులర్గా అమెరికాకు వెళ్ళి వస్తూ ఉంటాడు, ఈజ్ వెల్ సెటిల్డ్, ఆయన దగ్గర చాలా అమౌంట్ ఉంది. సో ఆయన పెట్రోల్ అయిపోయేంత పరిస్థితి అయితే అక్కడ లేనే లేదు, బండి అయిపోయి మెకానికల్గా అయితే బండి పాతది అయితే కాదు. సో ఇప్పుడు ఈ రెండు మనకి క్లియర్ అయిపోతే మళ్ళీ బండి ఎందుకు నూక్కుంటూ వచ్చాడు అనేది ప్రశ్న అక్కడ.
నూక్కుంటూ వస్తున్నాడా లేదా పక్కకి వెళ్ళి వెళ్తున్నాడు, ఖచ్చితంగా నూక్కుంటూ వస్తాడు, ఎందుకంటే మట్టిలోకి వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఒకవేళ రోడ్డు మీదకి వెళ్ళి కాలుతో ఇట్లా అంటే అది స్లోగా అయినా మనకు టోల్ గేట్ వచ్చినా స్లో డౌన్ చేసుకుంటూ కాలు కింద పెట్టాడనే డౌట్ రేజ్ అవుతుంది. నేను అందుకే ఆ డౌట్ రేజ్ కాకుండానే నేను మట్టిలోకి వెళ్ళి వస్తున్నాడు, మట్టిలోకి వెళ్ళి ఎవరు వస్తారంటే బండి అయిపోయినాడో తోసుకుంటూ పక్కకి వెళ్ళి వస్తాడు. సో అక్కడ క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే టోల్ గేట్కి ముందు బండి తోసుకుంటూ వస్తున్నట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు అక్కడ మనకి సబ్జెక్ట్ అర్థమైపోయింది, బండి తోసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కమింగ్ టు సెకండ్, బండి పైన కూర్చొని తోస్తున్న వ్యక్తి తూలుతున్నాడు, కష్టపడుతున్నాడు, అది తాగాడా లేదా అనేది కూడా నేను క్లారిటీ ఇచ్చాను. అది తాగింది కాదు. మళ్ళీ ఎందుకు తూలుతూ ఉన్నాడు, ఎందుకంత కష్టం మీద నడుపుతూ ఉన్నాడు, ఎందుకంతగా ఇబ్బంది మీద ఆయన ఊగుతూ ప్రాణం లేనట్టు, శక్తి లేనట్టు, బలము లేనట్టు ఆయన బండిని తోస్తూ ఉన్నాడు? హెల్త్ ఇష్యూవా, లేకుంటే ఇంకేమైనా ప్రాబ్లం అయిందా అంటే హెల్త్ ఇష్యూస్ ఏం లేదు, మంచి చక్కగా ఎనర్జీ పర్సన్, వెరీ చిన్న ఏజ్ 45 years. మళ్ళీ ఎందుకు అంత కష్టపడతా ఉన్నంటే నేను అనుకున్నంత మట్టికి నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఇండికేటర్ ఒకటి వేసి ఉన్నాడు, ముందర హెడ్ లైట్ చూస్తూ ఉంటే హెడ్ లైట్ ఆన్లో లేదు, ఇండికేటర్ వేసి ఉన్నాడు, హెడ్ లైట్ పగిలినట్టు కనబడతా ఉంది, ఆయన నూక్కుంటూ వస్తా అంటే అది ముందే పాడైపోయిందని చెప్పేసి ఐ మీన్ ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో చెప్పారంట కదా? చెప్పలేదు. దీనికి నేను ఇంకో ఎవిడెన్స్ దాని గురించి ఈవెన్ విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనే చెప్పారు. దీనికి నేను ఒక ఎవిడెన్స్ ఇస్తాను. నేను మా వాళ్ళే చెప్తున్నారు ముందే పాడైపోయిందని. లేదు, ముందే హెడ్ లైట్ పాడైపోయిందని చెప్పి అంటా ఉన్నారా, లేకుంటే అది ముందే పగిలిపోయిందని చెప్పి అంటా ఉన్నారా? ముందే ఆల్రెడీ బండి హెడ్ లైట్ పాడైపోయిందని చెప్తున్నారు. పాడైపోయిన దానికి పగిలిపోవడానికి డిఫరెన్స్ ఉంది. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. పగిలిపోయిందా లేదా హెడ్ లైట్ లోపల పాడైందా? మీరు ఇది చూడండి, కెమెరాకి చూపెట్టండి. ఇది పగిలిందా పాడైందా అంటారు. పాడైన దానికి పగిలిన దానికి డిఫరెన్స్ ఉంది. ఇది పగిలింది, వైర్లన్నీ ఏలాడుతున్నాయి. లెట్ మీ అంటే ఇప్పుడు ఆయన లోపల పడిపోయారు కదా, ఇదిగో వైర్లన్నీ. అదే నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయన లోపల పడిపోయారు చూడండి, అది అక్కడ నుంచి వచ్చేటప్పుడు రోడ్ సైడ్ నుంచి. సో ఆ టైంలో ఏమైనా పగిలి ఉండొచ్చు కదా, అట్లా చూసుకుంటా. అయితే ఇప్పుడు దానికి మరొక ఎవిడెన్స్, మీరు పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన సీసీటీవీ ఆ దుమ్ము లేచిన వీడియో చూస్తే ఆ దుమ్ములకి లైట్ వస్తుంది. అంటే బుల్లెట్ ఆన్లో ఉన్నట్టు కనబడుతుంది, లైట్ వెలుగుతున్నట్టు కనబడుతూ ఉంది. అక్కడ ఆ మట్టిలోకి వెళ్ళి లైట్ బయటకు వస్తుంది. క్లియర్గా చూడండి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకున్న వీడియోని. ఆ బుల్లెట్ బండి లోపలికి వెళ్ళినప్పుడు అందులోకి వెళ్ళి లైట్ బయటకు వస్తుంది, మట్టిలోకి వెళ్ళి లైట్ బయటకు క్లియర్గా వస్తుంది. అంటే బుల్లెట్ బండి ఆల్రెడీ లైట్ వెలుగుతాను. మళ్ళీ ఇక్కడ లైట్ అయిపోయింది ఏంటి, ఇక్కడ పగిలి ఉన్నది ఏంటి? ఇప్పుడు అది పోలీస్ వారు వెరిఫికేషన్ చేయాలి. అక్కడ మనకి అనుమానాలు కనబడతా ఉన్నాయి. సో దీనికి నేను ఆన్సర్ కూడా చెప్తాను. దీనికి వెనకాల ఇంకో ఆన్సర్. ఇది జనరల్గా నేను ఇప్పటిదాకా అనలైజ్ చేసి నాకు అనిపించింది, నాకు వచ్చిన అనుమానాలు, ఇప్పటిదాకా అనేకమైన ఇంటర్వ్యూస్లో నేను మాట్లాడిన ఇదొక సబ్జెక్ట్. ఇప్పుడు రెండోది, ఇప్పుడు ఇది దాటిన తర్వాత అంటే దాటక ముందు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు హెడ్ లైట్ ఒకటి నా డౌట్ ఆల్రెడీ అది పగిలిపోయింది. రెండోది, ఇప్పుడు ఆయన తోసుకుంటూ వస్తా ఉన్నట్టు ముందే దాడి జరిగిన తర్వాతనే ఆయన బండి ఎక్కి తోసుకుంటూ అక్కడి నుంచి నేను సేఫ్ జోన్లోకి రావాలని చెప్పి కష్టపడుతూ తోసుకుంటూ వస్తున్న క్లియర్ సబ్జెక్ట్ కనబడుతుంది. అంటే నేను చెప్తున్న దానికి అక్కడ జరిగిన సీసీటీవీ ఎవిడెన్స్ ఏదైతే కనబడుతుందో రెండింటికి మ్యాచ్ క్లియర్గా కనబడుతుంది. ఎందుకు ఆయన అక్కడెక్కడో ఆల్రెడీ ఆయన దాడికి గురైన తర్వాతనే ఆయన తోసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గర బలం. నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఆయన దాడికి గురయ్యారని మీరే మాట్లాడుతున్నారు. మీరు వెంటనే ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, దాడికి గురయ్యారు. అనుమానం అన్నాను, లేదు అనుమానం, మీరు ఆల్రెడీ ఇచ్చేసారు. డౌట్, సరే మీ డౌట్. సరే అట్లా చూసుకుంటే దాడి గురైతే ఇప్పుడు ఆయన వచ్చింది అక్కడ నుంచి, ఎందుకంటే చూడలేదు, నా దగ్గర ఎవిడెన్స్ లేదు కానీ నేను దాన్ని 100% చెప్పలేనుగా. ఆయన వచ్చింది టోల్ గేట్ దగ్గర నుంచి అక్కడ ఆపి ఒక ఎట్లా అంటే ఆయన దగ్గర ఫోన్ లేకుండా ఉండదు కదా, ఫోన్ ఆయన దగ్గర లేదు, అక్కడ టోల్ గేట్ దగ్గర ఎవరో ఒకరు దొరుకుతారు కదా, పోనీ వాళ్ళతోటే మాట్లాడి. ప్రశ్న ప్రతి క్రైస్తవుడికి వచ్చింది కానీ అక్కడ జరిగింది అది కాదు. అయితే ఇప్పుడు నేను చెప్తుంది ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకటే. దీనిలో రెండో సీన్ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడేది పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2లో మీరు అడిగిన క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి నేను చెప్పేదాన్ని బట్టి. లెట్స్ స్పీక్ ఆన్ పార్ట్ 1. మీరు అడుగుతున్న దానికి పార్ట్ 2లో ఆన్సర్ ఉంది. నేను పార్ట్ 1 కంప్లీట్ చేస్తాను. పార్ట్ 1లో మళ్ళీ 50% సబ్జెక్ట్. ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడుతున్న 50% సబ్జెక్ట్ ఏదైతే ఉందో టోల్ గేట్ కి ముందు సబ్జెక్ట్ సీసీటీవీ. ఇప్పుడు టోల్ గేట్ తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడు టోల్ గేట్ కి ముందు మనకి క్లారిటీ వచ్చింది ఏంటంటే దాడి జరిగిందేమో, కానీ దాడి జరగలేదు. పార్ట్ 2లో నేను ఇంకో సబ్జెక్ట్ మాట్లాడతాను, దాడి జరిగింది. దిస్ ఈజ్ అన్ అనలైజ్ అగైన్ మనం అనుకుంటే, ఎందుకంటే ఇప్పటిదాకా ఇంకా పూర్తివి మనకి ఎవిడెన్స్ లేకనే ఈ కన్ఫ్యూజన్, ఈ అనుమానాలు ఒక్కొక్క రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నారు. సో దాడి జరిగిందేమో, దాడి జరిగిన తర్వాత చనిపోయారని చెప్పి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారేమో, ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయన బండిని నూక్కుంటూ వచ్చాడేమో అనేది ఒక డౌట్. మేబీ అందుకని టూల్తో కష్టపడుతూ ఇండికేటర్. మీరు అంటున్నారు ఓకే ఫైన్, మీరు అన్నట్టే ఆయనకి స్పృహ వచ్చి మళ్ళీ తర్వాత బండిని తోసుకున్నారు.
అప్పటికప్పుడు ఆయన దగ్గర ఫోన్ ఏమి లేకపోయి ఉండొచ్చా? అదే అంటున్నాను, ఫోన్ ఆయన దగ్గర ఫోన్ లేదు, బాగుండేది. ఫోన్ ఆయన దగ్గర ఫోన్ లేదు. మేము కోరుకునేది అదే బ్రదర్. ఇప్పుడు ఆయన చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. అది నేను అంటున్నాను, టోల్గేట్ వాళ్ళు చెప్పింటే ఇంతవరకు వచ్చేది కాదు. మీరు వ్యక్తిగతమైనటువంటి ఏదైతే ఈ క్వశ్చన్ పార్ట్ 2 లో ఆన్సర్ ఇస్తా. క్వశ్చన్ కి నా దగ్గర ఆన్సర్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు దీన్ని రెండు మిక్స్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ క్వశ్చన్ అలాగే పెట్టండి, పార్ట్ 2 లో నేను దీనికోసం మాట్లాడతాను, ఆయన ఎందుకు చేయలేదు అనే విషయం మాట. సో పార్ట్ 2 కి క్వశ్చన్ కి నేను యాజ్ లేమన్ కి ఏమైనా ఆన్సర్ ఇస్తా అంటే చేసి ఉంటే బాగుండేది, చేసి ఉంటే నాకు కూడా ఏం తెలియదు కాబట్టి అందుకే నేను లేమని చెప్పంటాను. చేసి ఉంటే బాగుండే, చేసి ఇంతవరకు వచ్చేది కాదు, ఇంతమంది మేము ఇంత రోధించే వాళ్ళని ఇంత బాధపడేవారు కాదు. ఆయన చేయలేకపోయారు, ఎందుకు చేయలేదో కూడా నేను చెప్తాను రీజన్స్. అయితే ఇప్పుడు ఈ టోల్ గేట్ దాకా అయితే సబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు మనకి ఇది స్పష్టంగా కనబడుతుంది, ఇదంతా ట్రాక్ కనబడుతుంది. ఇప్పుడు టోల్ గేట్ దాటిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక డౌట్ రేజ్ అవుతుంది. టోల్ గేట్ దాటిన తర్వాత అదే వ్యక్తి కనబడుతున్నా నూక్కుంటూ వెళ్ళి మళ్ళీ బండి స్టార్ట్ అయింది, తక్కువని చెప్పి పికప్ ఇచ్చింది బండి. ఇప్పుడు నేను చెప్పినంత స్టోరీ ఒకటైతే బ్రదర్, ఇప్పటిదాకా నేను చెప్పిన స్టోరీ ఆయన దెబ్బలు తిన్నాడు, అందుకే తోసుకుంటూ కష్టపడి వస్తా ఉన్నాడు అని చెప్పి నేను ఒక స్టోరీ అయితే, ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ రై అని చెప్పి స్పోర్ట్స్ మ్యాన్ లాగా బండి పికప్ ఇచ్చింది. అంటే ఇప్పటిదాకా చెప్పిన దానికి ఇక్కడ సంబంధం లేకుండా అయిపోయింది. ఆలోచన చేయండి, ఒకరు ఇంత దెబ్బలు తిరిగి ఇంత కష్టపడినట్లయితే మీరు చెప్పినట్టుగా ఆయన టక్మని తెచ్చి టోల్ గేట్కో అక్కడ సేఫ్ జోన్కి వచ్చేసాడు కాబట్టి, అక్కడ లైట్స్ ఉన్నాయి, సీసీటీవీలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు కాబట్టి సేఫ్ జోన్కి వచ్చాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎవరికో వచ్చి రిపోర్ట్ చేసుకోవాలి, ఎవరినో ఒకరు వచ్చి హెల్ప్ అడగాలి, లేదా అక్కడి నుంచి పరారు అయిపోకుండా ఉండాలి, లేదా అక్కడ వచ్చి ముఖం తీసి అక్కడ పడిపోవాలి. అక్కడ హెల్ప్ మనుషులు ఉన్నారు కాబట్టి అది జరగలేదు అక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయనకి మీరు చెప్పిన విధంగా ఎక్కడైనా దాడి జరిగింది అని అనుకున్నా కానీ, దాడి జరిగిన తర్వాత ఎవరైనా దాడి చేసిన తర్వాత అయినా సరే ఆయన కొట్టేసి వెళ్ళిపోయారు అనుకుందాం, తర్వాత ఆయన స్పృహ వచ్చి మీరు చెప్పిన విధానమే మాట్లాడుతున్నా, ఆయన్ని మళ్ళీ లెగిసి మళ్ళీ ఆయన హెల్మెట్ ఏదో ఎత్తుకుని మళ్ళీ హెల్మెట్ పెట్టుకుని మళ్ళీ బండి తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారంటే నమ్మడానికి కూడా అంత ఇది కాలేదు. అందుకే పార్ట్ 2లో ఇది ఇంకా ఆన్సర్ ఇస్తా అన్నాను. పార్ట్ 1 నేను కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా చెప్పిన టోల్ గేట్కి ముందు సబ్జెక్టు, టోల్ గేట్ తర్వాత మళ్ళీ ఇక్కడ బండి స్టార్ట్ అయిన స్పీడ్కి వెళ్ళిపోతా ఉన్నాడు వ్యక్తి. ఇప్పుడు దీనికి మ్యాచింగ్ కుదరట్లేదు, ఇక్కడ నేను చెప్పే దానిలోనే మ్యాచింగ్ కుదరట్లేదు. ఇప్పుడు మాకే అర్థం కావట్లేదు, ఇక్కడేమో టూల్తో వస్తూ ఉన్నాడు, కష్టపడతా ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ రాగానే ఇదేంద్ర బండి సీసీటీవీ క్రాస్ అయిపోగానే, మనుషులు క్రాస్ అయిపోగానే, లైట్స్ క్రాస్ అయిపోగానే తక్కువని చెప్పి బండి స్టార్ట్ అయింది. ఇక్కడ మనుషులు ఉన్నప్పుడు, సీసీటీవీ ఉన్నప్పుడు, హెల్ప్ ఉన్నప్పుడు, సేఫ్టీ ఉన్నప్పుడు మనిషి టూల్తో ఉన్నాడు, ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ తీసుకోలేదు, హెల్ప్ తీసుకోలేదు, మనుషులకు చెప్పలేదు, మళ్ళీ ఇక్కడ ఏంటి టూర్ అని చెప్పి పారిపోతూ ఉన్నాడు. ఇక్కడ డౌట్ అరైజ్ అవుతా ఉంది. అయితే ఇప్పుడు కమింగ్ టు పార్ట్ 2 నేను వస్తాను. నేను ఇదంతా పార్ట్ 1 సబ్జెక్ట్ ఇప్పటిదాకా ఇక్కడ కనబడతాను. ఇప్పుడు పార్ట్ 2కి వచ్చినప్పుడు మన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్. ఇది 2021 ఇప్పటిదాకా ఏ మీడియాలో రాలే, ఫస్ట్ మీడియాలో నేను బయట పెడతా ఉన్నాను. 2021 అక్టోబర్ 25 నాడు ప్రవీణ్ పగడాల గారి సిగ్నల్ జంప్ అనుకుంటా, ఇది సిగ్నల్ జంప్ ఏదో సంథింగ్ పోలీస్ వాళ్ళు పంపించి చలాన్, ఇది యాక్చువల్గా చలాన్ ఫోటో ఇది. ఓకే, దీనిలో మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇది ప్రవీణ్ పగడాల గారు, ఆయన బండి, ఆ బుల్లెట్ ముందర ఆయనకి గ్రిల్ ఉంది బ్లాక్ కలర్ది. ఓకే, ఆయన పెట్టుకుంటున్న ఆఫ్ హెల్మెటే, సేమ్ స్టైల్లో కలజోడు, సేమ్ స్టైల్లో మాస్క్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ప్రవీణ్ పగడాల గారి కాళ్ళు ఏ సైజులో ఉన్నాయి, మీడియా కూడా క్లియర్గా చూడాలి. ఏ సైజులో కనబడుతున్నాయి, లావుగా ఉన్నాయా, సన్నగా ఉన్నాయా? ఎప్పటిదండి ఇది? 2021. ఓకే, నేను చూపెడతాను, ఇంకో ఫోటో కూడా చూపెడతాను. 21లో పక్కా పోలీస్ వారు కూడా దీన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది కాళ్ళు లావుగా ఉన్నాయా, సన్నగా ఉన్నాయా? మీరు చెప్పండి, మీకు కనబడుతుంది ఏంటి? సన్నగానే ఉన్నాయి. ఈ బుల్లెట్ని బట్టి మీరు అంచనా ఏం వేసుకుంటున్నా, కాలు పొడుగు ఉన్నట్ట, కాలు పొట్టిగా ఉన్నట్ట? అది మనం ఎట్లా చెప్తామండి? చెప్పండి. ఇప్పుడు కాలు కింద పెడితేనే కింద చూడండి, గ్యాప్ చూడండి. నా దగ్గర ఆన్సర్ ఉంది, మీకేమనిపిస్తుంది? ఆయన కూర్చున్న సిట్టింగ్కి ఆల్రెడీ ఆయన ఇట్లే కూర్చున్నాడు, ఆల్రెడీ ఈ కాలు ఇట్లా, ఒకవేళ ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకో, ఈ కాలు ఇట్లా కిందికి వచ్చింది, తొడ కిందికి వచ్చింది, నేను కూర్చుంటే తొడ స్ట్రైట్గా వస్తుంది, ఎందుకంటే నేను పొడుగు ఉన్నాను కాబట్టి. ఈయన పొట్టిగా ఉన్నాడు కాబట్టి అంతలేదు, తొడ ఇట్లా కిందికి పోయింది. పొడుగు ఉన్నాడు అయితే తొడ ఇట్లా ఉంటుంది, తొడ ఇట్లా వచ్చిందంటే ఈ కింద ఉన్న ఈ పిక్క నుంచి కాలు కిందకి పెట్టాడు అనుకో కరెక్ట్ అందుద్ది, పొట్టి మనిషి అని చెప్పి కనబడతా ఉంది. ఓకే, కాళ్ళు సన్నగా ఉన్నాయి, కాళ్ళు పొట్టిగా ఉన్నాయని క్లియర్ కనబడిపోతుంది. ఇప్పుడు ఇంకో వీడియో చూపెడుతున్నాను. ఇది ప్రవీణ్ పగడాల గారిది. ఈయన సమ్వేర్ ఎక్కడో ఒక ఈ దీపాలు పెట్టి ఒక గేమ్ ఈయన ఉఫ్ అని ఊదాలి, ఆ వీడియో ఉంది మీకు పంపిస్తాను. ఊదే గేమ్ ఇది. దే ఆర్ ప్లేయింగ్, ఫ్యామిలీతో కాకుండా అమెరికాలో సమ్వేర్ ఈస్ ప్లేయింగ్. అదే షర్ట్, చనిపోయినప్పుడు వేసుకున్న షర్ట్. ఇప్పుడు ఈ షర్ట్ని మీరు అబ్జర్వ్ చేయండి, మనిషిలా కనబడుతున్నాడు,
లీన్గా ఉన్నారు కొంచెం. సన్నగా కనబడుతున్నాడు. చెస్ట్ కనబడుతుందా? లేదు. పొట్ట కనబడుతుందా? ఇప్పుడు మీకు ఒకటి చూపెడతాను. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో మీరు చూస్తే ఇది ఏ సంవత్సరం ఉందండి? ఇది షుడ్ బి 2 years బ్యాక్. 2 years. 2 years బ్యాక్. మీరు ఆ సీసీటీవీ చూస్తే వాడు కాలు కింద పెట్టి ఇంత బారును పెట్టి, అంటే సుమారు 6 point పైన హైట్ కనబడుతుంది. వాడు కాలు ఇట్లా ఇట్లా దూరం పెట్టి అంటున్నాడు, అంటే పొడువు ఉండే కాలు అని కనబడుతుంది. ఈయనకి కాలు కూడా అందవు, అందుకని అంత పెద్ద స్పోర్ట్స్ షూ వేస్తాడనేది క్లియర్గా కనబడతాను. సో ఆ బండి మీద ఉన్న వ్యక్తి ప్రవీణ్ కాదు. అందులో పొట్ట ఎక్కువ కనబడతాను. ఈ బ్యాక్ సైడ్ వెనకాల ఇవి ఎక్కువ లాట్స్ కనబడతా ఉన్నాయి. ఎదురుగా చెస్ట్ ఎక్కువ కనబడతా ఉంది. వంగిపోయి ఉన్నాడు. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ప్రవీణ్ అలా లేడు. ఈ ఫోటోలో ప్రవీణ్ ఇప్పుడు 2 years కంటే 2 yearsలో కొన్ని మార్పులు అయితే వస్తాయి కదండి శరీరంలో కూడా. ఈ ఫోటోలో ప్రవీణ్ అదే షర్టు కాదని చెప్పట్లేదు. ఇప్పుడు కూడా అలా ఉన్నాడు. అంత పెద్ద పొట్ట లేదు ప్రవీణ్కి. పొట్ట లేదు, చెస్ట్ లేదు. అయింది చెస్ట్ అట్లా పెరుగుద్ది, చెస్ట్ జిమ్ చేస్తే తప్ప పెరగదు. చెస్ట్ లేదు, పొట్ట లేదు. సరే పొట్ట ఉంది, పెరిగాడు అనుకో, హైట్ పెరుగుతాడా? మీరు ఆ వీడియో చూడండి, మీరు టీవీలో ఎడిటింగ్ చేసేటప్పుడు చూడండి. ఈ వీడియో నేను మీకు ఇస్తాను, ఆ వీడియో ఇస్తాను. ఫోటో రెండు పక్కన పెట్టండి. ఈయన బుల్లెట్ మీద కాలు కింద పెడితే ఇలా పెట్టవచ్చు, లేదా మహా అంటే ఇలా పెట్టవచ్చు. పూర్తిగా పెట్టేంత సీన్ లేదు. పూర్తిగా ఇలాగా పెట్టడు, ఇలా పెడుతుండొచ్చు. ఆ వీడియోలో వాడి కాలు కిందకి ఎక్స్ట్రా అయిపోయి వాడు దూరం పెట్టి ఇట్లా అంటున్నాడు. బోట్లో ఈదుతాను చూడండి, అలాగా కాలు ఇట్లా అంట. వాడు ప్రవీణ్ కాదు. సో ఇది నేను ఎలా క్లారిఫై చేస్తున్నానంటే, ఇప్పటిదాకా ఏ మీడియాలో రాని ఎవిడెన్స్ మీకు నేను చూపెడతాను. మేము ఏదైతే డౌట్ పడతా ఉన్నామో మొదటి నుంచి అదే వీడియో ఇది. ఒక లారీ పక్కకెళ్ళి ప్రవీణ్ వస్తూ ఉన్నట్టుగా చూపెట్టారు. ఇది ప్రీ ప్లాన్డ్ మ్యాటర్. లారీ పక్కన మీరు చూడండి, కొడుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు మాస్క్ కట్టుకుని, అదిగోండి ఒక వ్యక్తి వస్తున్నాడు. వాడు కర్రనో కత్తినో తీసి నరుకుతున్నాడు, అదిగోండి కనబడుతుందా మీకు? వెనకాల ఈ లారీ వెనకాల ఇంకో లారీ ఆగి ఉంది. ఈ లారీలోకి ఒక క్లీనర్ ఎవరో వీడియో తీస్తూ ఉన్నాడు. దాన్ని 5-6 మనుషులు ఉన్నారు. ఆ వ్యక్తిని కాళ్ళు బట్టి ఇట్లా కిందకి లాగి ఒకటి వెనకాలకి కర్రనో కత్తినో పట్టుకొచ్చి వాడు వేసి నరుకుతున్నాడో కొడుతున్నాడో, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఇది వెనకాల వీళ్ళు నోటీస్ చేయలేదు. ఆ లారీలో కూర్చున్న క్లీనర్ ఎవరో వీడియో తీస్తూ ఉన్నాడు. మేము మొదటి నుంచి క్రైస్తవ మొత్తం ఏదైతే అనుమానం పడతా ఉన్నామో, ఆల్రెడీ దాడి జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత ఆయన చనిపోయాడని చెప్పి పారిపోయిన ఉండాలి. పోలీసు వాళ్ళు వచ్చారో ఎవరు వచ్చారని వదిలేసి వెళ్ళిపోయి ఉండాలి, లేదా చనిపోయాడని చెప్పి పారిపోయి ఉండాలి. ఈయన స్లోగా వచ్చి ఈయన బుల్లెట్ని నూక్కుంటూ వచ్చి ఉండొచ్చు అనేది ఇప్పటిదాకా మేము అనుకుంటున్న సబ్జెక్ట్. దాడి జరిగిందని చెప్పి అంటా ఉన్నాం. ఇప్పుడు వీడియో వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోకి అథెంటికేషన్ ఏంటనేది పోలీసు వాళ్ళు క్లారిటీగా మాకు చెప్పాలి. ఇది ఎక్కడ జరిగింది ఏంటి కథ అనేది తేలితే కానీ మాకు సబ్జెక్ట్. కానీ ఈ వీడియో అయితే మా దగ్గరకు వచ్చింది యాజ్ ఎవిడెన్స్గా. పోలీసు వారు దాని ఒక రూట్స్ ట్రేస్ ఇప్పుడు అది ఆయన మీద జరిగిందా లేకపోతే వేరే కనబడుతుంది. కానీ దానికి ఆయన పేరు పెట్టేసి రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టేసి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని పెడుతున్నారు, కొంతమంది పెడుతున్నారు. బట్ నేను 100% అదే ఎవిడెన్స్ అని నేను అనట్లేదు. ఎందుకంటే అది పోలీస్ వారు దాన్ని మొత్తము ఎక్కడి నుంచి ఏంటన్న రూట్స్ మొత్తం ప్రాపర్గా తీసి అప్పుడు వారు బయట పెడితే కానీ తెలియదు. బట్ వీ గాట్ అన్ ఎవిడెన్స్. పోలీస్ వారు అడుగుతున్నాగా మీ దగ్గర ఉన్న అనుమానాలు, డౌట్లు, ఎవిడెన్స్ అని. ఈ ఎవిడెన్స్ మాకు డౌట్ఫుల్గా ఉందని చెప్పి మేము పోలీస్ వారు ముందు పెడుతున్నాం. కానీ ప్రతి క్రైస్తవుడు చెప్పేది ఒకటి ఏంటంటే, ముందు దాడి జరిగింది. ఇప్పుడు ఈ వీడియో గురించి మనం మాట్లాడదాం. ఒకవేళ ఇది నిజమే అనుకుందాం మేము అన్నట్టు. ఒకవేళ ఈ వీడియో ప్రకారంగా చూస్తే, మేమన్న దాని ప్రకారం చూస్తే 2 మ్యాచ్ అవుతూ ఉన్నాయి. ఎలాగనంటే కొట్టేసి, ఎందుకంటే ఆ బండి మీద ఉన్న వ్యక్తి ప్రవీణ్ కాదని మొదటి నుంచి వీడియో రాక నిన్నే ఆల్రెడీ రూమర్ స్టార్ట్ అయిన ప్రవీణ్ కాదని కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఆయన ప్రవీణ్లా కనబడట్లేదు, ఆ పొట్ట ప్రవీణ్కి లేదు, చెస్ట్ ప్రవీణ్కి లేదు, వెనకాల ల్యాట్స్ షోల్డర్స్ బాగా లేచి ఉన్నాయి, ఆ ఆర్మ్స్ మజిల్స్ కనబడుతున్నాయి, ఇలా మజిల్ కనబడుతుంది, మజిల్స్ ప్రవీణ్కి లేదు, చాలా సన్నగా ఉంటాడు ప్రవీణ్. ఆ వ్యక్తి ప్రవీణ్ గారు పొడుగు కనబడుతున్నాడు, కాలు పొడుగుగా ఉన్నాయి, ప్రవీణ్ కాదు అని చెప్పి అంటా ఉన్నారు. మళ్ళీ బండి మీద ఉన్న వ్యక్తి ఎవరు?
ప్రవీణ్ బండిని ఆయన ఎందుకు నడుపుతా ఉన్నాడు? ఇప్పుడు ఆ డౌట్స్ రేజ్ అవుతా ఉంటే ఈ వీడియో చూస్తూ ఉంటే ఆయన ఎక్కడో కొట్టేసి చంపేసి ఆయన షర్టుని వీడియో కూడా వేసేసుకొని హెల్మెట్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని కలజోడు పెట్టుకొని ఆ బండిని నూక్కుంటూ మళ్ళీ ఎందుకు నూక్కుంటూ వెళ్ళవానికి బుల్లెట్ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ అవ్వకనా, బుల్లెట్ నడపడము రాకనా, లేదా బుల్లెట్ ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియకనా, లేకుంటే అక్కడ జనాలు ఉన్నారనా, పోలీసు వాళ్ళు ఉన్నారనా, సీసీటీవీ ఉందా, లైట్ ఉందా, లేకుంటే ఏ ఆలోచన లేకుండా లారీ పక్కనే జరిగిందా? లారీ పక్కనే జరిగి అక్కడి నుంచే జస్ట్ బుల్లెట్ని నూక్కుంటూ వచ్చి జస్ట్ టోల్ గేట్ దాటగా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయారా? అంటే ఇప్పుడు మీరు చెప్పే విధానం ఎట్లా ఉందంటే 100% దాడైతే జరిగింది, కానీ ఆయన షర్ట్ తీసేసి వేసుకుని ఈ డ్రామా అంతా ఆడిచ్చారని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అదే షర్ట్ కనబడుతుంది. అదే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఆ షర్ట్ వేసుకున్నారో అది తీయడం అనేది చాలా కష్టం. ఆ పర్సనాలిటీకి తీయొచ్చు, వేసుకోవచ్చు, అందుకే చిన్న మాట ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైనా టీషర్ట్ ఎప్పుడుది, మీ సర్టన్ ఏజ్ అప్పుడుది, అది మీరు మళ్ళీ వేసుకుంటేనే మీకు దాని మీద చిరగడం ఏదో వస్తాయి. ఒకసారి టీషర్ట్ని కూడా మనం అట్లా చూసుకుంటే చూడాలి కదా, మళ్ళీ అది రియల్గా జరిగిందా జరగలేదా అనేది. మీరు అన్న ప్రకారంగా వేసుకోలేదు అనుకుందాం, మనకి టీషర్ట్తో పని లేదు. ఇక్కడ కేసులో టీషర్ట్ అనేది ఇంపార్టెంట్ రోల్ కాదండి. సరే ఇప్పుడు వాడితే బుల్లెట్ నడుపుతా ఉన్నాడు, వాడిని కూడా అట్లా షర్టే ఉండొచ్చు, అట్లాంటి షర్టే ఉందేమో ఆ రోజు, వాడు కూడా అట్లాంటి షర్ట్ వేసుకొని వచ్చాడేమో, వేసుకున్న బుల్లెట్ ని. అంటే అప్పుడు ఇది నిజంగానే ప్రీ ప్లాన్, అంటే ముందు నుంచి కూడా ఇది ఇప్పుడు ఏంటంటే ఇది రెండు విషయాలు జరుగుతుందండి. ఒకటేంటంటే ఆయన సన్నిహితుల్లో ఎవరో కావాలని ఇచ్చారు, బయటికి ఖచ్చితంగా వెళ్తుంది. ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు రామ్మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ కాల్ లాస్ట్ కాల్ ఆయనకే ఉంది, ఆయన దగ్గరికి వెళ్తున్నాడు, వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లోనే ఉంటాడని చెప్పి పోలీసు వారు తెలియజేశారు. సో ఇప్పుడు ఆ రామ్మోహన్ అనే వ్యక్తికే తెలుసు ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏంటని అనే విషయం. సో ఇప్పుడు ఆయన నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏ డ్రెస్ వేసుకొని వచ్చిన విషయం కూడా ఆయన ఇచ్చాడంటే మరి మేబీ ఫోటో ఎక్కడైనా తీసి పంపించు బ్రదర్. నేను ఇప్పుడు జనరల్ మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు బ్రదర్ స్టార్ట్ చేయడం, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అండి, ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్, ఆన్ ద వే టు ఇక్కడ అని చెప్పి పెట్టుకుంటాం. దట్ ఈస్ కామన్. స్టేటస్లో ఎక్కడ పెట్టుకున్నాడేమో, లేకపోతే బ్రదర్ నేను స్టార్ట్ అయ్యానని చెప్పి ఇలా పెట్టాడేమో, ఎక్కడ ఇంట్లో ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా తీసారేమో, బయటికి వెళ్తున్నాం కాబట్టి క్రిస్టియన్ జనరల్ బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చిన ప్రేయర్ చేసుకుంటారు. ఆ ఫ్యామిలీ ప్రేయర్లో ఎవరైనా ఇంట్లో తీసిన ఫోటో నేను పంపించడం, బ్రదర్ వీఆర్ ఇన్ ప్రేయర్. మొత్తానికి ఎట్లో షేర్ ఏంటో వీడియో కాల్, ఎందుకంటే హైదరాబాద్ టు రాజమండ్రి ఇట్ టేక్స్ మోర్ దెన్ 8 hours. ఆ జర్నీలో ఎక్కడ వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకున్నప్పుడు వాడు షర్ట్ని గుర్తుపట్టడేమో, వాడు స్క్రీన్ షాట్ తీసుకొని అవతలకు పంపేయడేమో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అండి. ఎట్లా పోయిందంటే ఇన్ఫర్మేషన్ పోకుండా అయితే ఆయన్ని ఖచ్చితంగా హైవేలో, అది కూడా మధ్యలో అంత నైట్ టైం 11 o'clock ఆ టైంలో టార్గెట్ చేయరు. టార్గెట్ చేసేట 100% దిస్ ఈస్ ప్రీ ప్లాన్. ఆయన చుట్టూరు ఉన్నవారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దిస్ ఈస్ పక్కా 1000% ఇది ఇన్ఫర్మేషన్ పోయింది. ఎవరు ఇచ్చారు ఇప్పుడు అనేది పోలీస్ వారు ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నంబర్ 1 పేరు వచ్చి లాస్ట్ కాల్ రామ్మోహన్ అని చెప్పి రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి. బహుశా ఇప్పుడు ఆయన ఇచ్చాడా, లేదా ఆయన ఎవరికైనా బై మిస్టేక్ అమాయకత్వంగా ఎవరికైనా చెప్తే వాడెవడైనా ఈయన మధ్యలో పెట్టి ప్రవీణ్ని ట్రేస్ చేస్తూ ఉన్నాడా, లేదా ఈ 3వ వ్యక్తిని ఇంకో 4వ వ్యక్తి ఏమైనా వీన్ నుంచి రామ్మోహన్ నుంచి ప్రవీణ్ని ఏమైనా చైన్ లింక్ ద్వారా ట్రేస్ చేస్తున్నారు. ఈ ముగ్గురు మధ్యలో అమాయకుల వీ డోంట్ నో. జనరల్గా ఇప్పుడు చర్చికి ఎవరైనా రామ్మోహన్ దగ్గరికి వస్తున్నాడు మీటింగ్ అని చెప్పి ఎక్కడ పోయినప్పుడు ఈ వ్యక్తి ఎవరైనా అన్న రామ్మోహన్ అన్న ఎప్పుడు వస్తున్నాడు ప్రవీణ్ అన్న అని చెప్పి ఈ వ్యక్తి రామ్మోహన్ అడుగుతుంటే రామ్మోహన్ అమాయకత్వం ఈ వ్యక్తికి ఇస్తా ఉన్నాడు ఇన్ఫర్మేషన్. మనకి ఇందులో చాలా ఉన్నాయి ఇన్వెస్టిగేషన్. పోలీస్ వారు వాళ్ళకి ఎలా తీయాలి, మీరు చాలా తీయాలి అంటే చాలా ఉంది ఇన్వెస్టిగేట్ చేయడానికి అని మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీ అసలు పోస్ట్ మార్టమే వద్దు అని చెప్పేసి వాళ్ళు పోలీసులతో చెప్పడం జరిగింది. కానీ కొంతమంది వేరే సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే అదర్ పాస్టర్లు కానివ్వండి, వాళ్ళు లేదు ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పి చెప్పడం కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఎక్కడ దారితీస్తున్నాయి అంటే ఫ్యామిలీని బెదిరించి పోస్ట్ మార్టం అవ్వాలి, చెయ్యాలి, చేపించాలి అని చేపించడం జరుగుతుందా లేకపోతే ఏంటి? ఎందుకంటే ఒక నానుడైతే బయటకు వచ్చింది, ప్రతి ఒక్కరు అనుకునేది కూడా. చెప్పేది ఏంటంటే బయట కొంతమంది అంటే సంఘానికి సంబంధించిన వాళ్ళే, అంటే విశ్వాసుల్లో వాళ్ళే, వాళ్ళు ఫ్యామిలీతోటి ఎట్లాంటి పోస్ట్ మార్టం వద్దు అని కాకుండా వీళ్ళేమో వద్దని చెప్తున్నారు, వాళ్ళేమో పోస్ట్ మార్టం చేపించాలి అని చెప్పేసి చెప్తున్నారు. క్రైస్తవ సమాజం ఎందుకలా ఫోర్స్ చేసి చేపించడానికి కారణాలే కాబట్టి వాళ్ళు చేయమని చెప్పి అంటా ఉన్నారు. ఫ్యామిలీ వారు కూడా ఎక్కడ మాకు పోస్ట్ మార్టం వద్దు అని చెప్పినట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు లేవు. నాకు తెలిసినంత మట్టికైతే వాళ్ళు ఎక్కడ కూడా వద్దని చెప్పి అనలేదు. మరి ఎవరు వారిని బెదిరించిన వారు ఉన్నారని చెప్పి తెలిసింది. పోస్ట్ మార్టం చేయకూడదు,
చేయకుండా ఉంటే బాగుంటుంది. చేస్తే ఆ మనిషి ఎవరు బెదిరించారు వాళ్ళని? మనిషి ఫేస్ వాల్యూ పోతుంది, బాడీని మొత్తం కోస్తారు, ముక్కలు చేస్తారు అని చెప్పి ఆ రకంగా వాళ్ళని ఇంటర్నల్గా ఇండైరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పోస్ట్ మార్టంకి సిగ్నేచర్ చేయకుండా చేశారు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది. అందులో ఒక వ్యక్తి టీడీపీకి సంబంధించిన రాజేష్ మహాసన్ అనే ఒక వ్యక్తి ఆయనే స్వయంగా మాట్లాడి ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కదా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా, దాంతో పోలీస్ వారు కూడా ఇది యాక్సిడెంటే కదా ఎందుకు అనవసరంగా అని చెప్పి వాళ్ళని భయపెట్టినట్టుగా తెలియజేసినట్టుగా ఆ విషయాలు తెలుసండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ వాళ్ళు చేయలేదు. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ వద్దనుకుంటే పోస్ట్ మార్టం అయ్యేదే కాదు. ఇప్పుడు పోస్ట్ మార్టం జరిగింది, సిగ్నేచర్ పెడుతున్నాయి కదా, కుటుంబస్తులు సిగ్నేచర్ పెడుతున్నాయి కదా, ఎస్ మాకు ఓకే పోస్ట్ మార్టం చేయండి అని చెప్పి వాళ్ళు కేసు పెడుతున్నాయి. ఇప్పుడు జనరల్గా అది నైట్ జరిగిందండి, మార్నింగ్ 8 దాకా కూడా ఎవరు వచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగానే లేకుంటే ఏమి సబ్జెక్ట్ లేదు. అక్కడ పంచనామా కార్యక్రమం కూడా అక్కడ చనిపోయారు, ఒక బాడీ దొరికిందంటే ఏం చేస్తారు జనరల్గా, ఎవరు పబ్లిక్ని వెళ్ళకుండా డాగ్స్ఫోర్డ్ కానీ ఇంకా ఫారెన్సిక్ కానీ కావాల్సిన దానికి కోన్స్ సేఫ్టీ కోన్స్ పెట్టి ఆ మొత్తం ఏమంటారు రిస్ట్రిక్టెడ్ ఏరియాగా చేసేసి డాగ్స్ఫోర్డ్ని తీసుకొచ్చి ఇవంతా జనరల్గా మర్డర్ కేసుని జనరల్గా చేసేది. అక్కడ ఏం లేవే, జనరల్ పబ్లిక్ కూడా ఇప్పుడు నిన్న నైట్ కూడా కొంతమంది వీడియోలు పెడతా ఉన్నారు అక్కడికి పోయి బుల్లెట్ ఇక్కడే ఉందని చెప్పి అక్కడికి వెళ్తూనే ఉన్నారు. అంటే పోలీస్ వారు కూడా ఇక్కడ నిర్లక్ష్యం చేసినట్టుగా క్లియర్గా దాన్ని హ్యాండిల్ చేయనట్టుగా కనబడతా ఉంది. సో పోలీస్ వారు కూడా కొంతమంది చెప్పినట్టుగా, అంటే పోలీస్ వారు కూడా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టుగా, టీడీపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా. ఎందుకంటే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాజేష్ మహాసేన వచ్చి అక్కడ మాట్లాడాడు, దాంతో చాలా మంది ఆయన చివాట్లు టిట్లు పెట్టుడు బట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు క్యాండిడేట్. తర్వాత ఆయనే మళ్ళీ తన ఒక మహాసేన మీడియాలోకి వచ్చి ఆయన క్లియర్గా మాట్లాడుతూ సరే నేను అర్థం చేసుకోగలుగుతాను, చాలా మంది ఉగ్రత కోపంలో ఉన్నారు, బాధలు ఉన్నారు, ఏవేవో మాట్లాడుతాను, నన్ను అన్నారు నేను తీసుకోగలుగుతాను, నా క్రైస్తవ సోదరు అది అని చెప్పి ఆయన మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు పొద్దున్న చూస్తే ఆర్టీవీలో రిపబ్లిక్ టీవీ రవిప్రకాష్ గారు టీవీలో మాట్లాడుతూ అంటా ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టి నన్ను అందరూ వచ్చి తిరుగుతా ఉన్నారు, అందరు నన్నే అంటా ఉన్నారు, అందరు నా మీద పడి ఏడుస్తూ ఉన్నారు, వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి మళ్ళీ వైసీపీ మీదకి నూకుతున్నట్టు కనబడతా ఉంది. ఆయన చెప్తున్నాడు ఎందుకంటే టీడీపీ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఆ పోస్ట్ మార్టం చేయొద్దని చెప్పి టీడీపీ వాళ్ళ మీద డౌట్ అని చెప్పి క్రైస్తవం మొత్తం గుర్రుగా ఉంది. ఇప్పుడు ఇది క్రైస్తవ్యానికి సంబంధించి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అయితే రాజకీయాలని ఎందుకు మళ్ళీ ఇందులో రాజకీయం ఎందుకు చేస్తున్నారు? రాజకీయానికి సంబంధం లేదు, మళ్ళీ చెప్తా ఉన్నా నేను, రాజకీయానికి ఈ యొక్క డెత్ మిస్టరీకి సంబంధం లేదు. ఈ డెత్ కి మత ఉన్మాదులకి మాత్రమే సంబంధం ఉంది దీంట్లో. ఏ మత ఉన్మాదులకు మీరు మాట్లాడేది ఉన్నాయి దీంట్లో? ఇప్పుడు మీరు మాట్లాడేది, ఇప్పుడు క్లియర్ గా మాట్లాడదాం మనం. ఇప్పుడు మీరు మాట్లాడేది హిందూ మతోన్మాదుల గురించా లేకపోతే ముస్లిం మతోన్మాదుల గురించా? ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు గురించి అంటే ఇప్పుడు దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ అట్లా మాట్లాడుకుంటే ప్రవీణ్ సంబంధం లేదు కాదు. ప్రవీణ్ పగడాల గారు ఒక వీడియో పెట్టారు. ఎట్లా అంటే ఒకానొక దానిలో షమీ గారు మామూలుగా ఆయన బెదిరించడం అనేది జరిగింది అని. ఓకే, ఇంకా ఆల్ఖైదా సంథింగ్ ఏదో వర్డ్ కూడా కొన్ని యూజ్ చేశారు ఆయన. సో నన్ను చంపేయకండి, నేను సారీ చెప్తున్నాను అనేసి కూడా ఆయన వాపోవడం కూడా జరిగింది అందులో. కానీ ఇక్కడ నేను అడిగేది ఏంటంటే అంత క్లియర్ కట్గా మామూలుగా ముస్లిం వైపు అంటే ముస్లింల పేరు చెప్పి ఆయన మాట్లాడిన తర్వాత మీరు హిందూ మతోన్మాదులు అనేసి హిందువుల మీద మీరు అట్లా ప్రచారాలు చేయడం, అయితే వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం అదెంతవరకు కరెక్ట్ అంటారు? మతాల నుంచి 2 మతాలను కూడా అన్నాను, ఎందుకంటే ప్రతి మతంలో దుర్మార్గులు ఉంటారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మతం పేరు ఇంకొక విషయం ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను. షమీ అనేటువంటి ఎవరైతే ఉన్నారో పెద్ద ఆయన కూడా ఒక మాట చెప్పడం జరిగింది. నేను ఆ రోజు ఏదో కోపంలో మాట్లాడాను కానీ అసలు నాకు దీనికి ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పేసి నన్ను ఇందులోకి లాగొద్దని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు భయం వేసింది దానికి సమీగానికి. ఇప్పుడు అసలు ఆయన చెప్పేది అదే. నేను అప్పుడు జారేరంట ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు ఎట్లాంటి బాధ అనిపించింది, నేను జారానని ఆయన చెప్పడం జరుగుతుంది. జారేటప్పుడు నువ్వు ఏమంటావు, నీట్ గా మాట్లాడాల్సి ఉండే, నువ్వు చంపుతానని చెప్పి ఎందుకన్నావు, నువ్వు కొడతానని చెప్పి ఎందుకన్నావు, నాలుక గోస్తాను ఎందుకన్నావు, పీక తీస్తా అని చెప్పి ఎందుకన్నావు, కాలు మొక్కించుకుంటాను ఎందుకన్నావు, ట్రెట్నింగ్ ఎందుకు చేసావు నువ్వు, ఈ జైడు బట్టి కదా ఇప్పుడు నీ పైన అది నువ్వు చేసావు అని చెప్పి అనుమానం మొత్తం ప్రపంచం కూడా కూస్తా ఉన్నది. ఏ ఒక్క దుర్మార్గుడైనా ఏ ఒక్క అంతకుడైనా నేను చేసానని చెప్పి ఒప్పుకుంటాడా? నేను దొంగ అని చెప్పి ఒప్పుకుంటాడా? నేను లంగా అని చెప్పి ఒప్పుకుంటాడా? హత్య చేస్తాడు, నేనే హత్య చేస్తాను లొంగిపోతాడా వచ్చి? నేను చేయలేదని చెప్పి అంటాడు వాడు. వానికి కావాల్సింది జరిగింది, వాడికి కావాల్సిన నోరుని నొక్కేశారు, కావాల్సింది కంప్లీట్ చేశాడు, ఇంకా వాడెందుకు ఇరుక్కుంటాడు కేసులో? ఇప్పుడు అబ్వియస్లీ వచ్చి నేను కాదని చెప్పంటారు. అందుకని పోలీస్ వారికి అదే నేను ప్రాధేయపడతా ఉన్నా, వినిపించుకుంటా ఉన్నాను. సమీని మీరు ఖచ్చితంగా మీరు అదుపులోకి తీసుకోండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి సమీని.
ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు బట్టి, ఇప్పుడు ఆయనే చేపించాడని చెప్పి నేను అన్నాను, మాకు అనుమానం ఉంది ఆయన చెప్పిన మాటలు బట్టి, ఆయన రెచ్చగొట్టుడు మాటలు బట్టి, ఆయన చెప్పుడు బట్టి ఆయన అనుచరులు ఎవరు రెచ్చిపోయారా, ఆయన అనుడు బట్టి ఆయన అనుచరులు ఎవరైనా దాడి చేశారా? ఇది ఖచ్చితంగా ప్లాంట్ మర్డర్ అని చెప్పి కనబడుతుంది. మర్డరే ఇది. వాళ్ళు మర్డర్ చేసే అవకాశం ఎవరికి పట్టింది? ఎవరికి పట్టింది? నువ్వు చంపుతానని చెప్పి ఆల్రెడీ అన్నావు కదా, అన్నది ఇంకెవరు చంపుతారు? ఇంకా అదే నేను అడుగుతున్నాను. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇప్పుడు షమీ గారు అనేసి మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ నేను ఇంకొక విషయం అడిగేది అంటే, మరి హిందూ మతం మాత్రాన్ని కూడా మీరు మాట్లాడుతున్నారు. కరుణాకర్ సుగుణ 10 years యానివర్సరీలో ఒక మాట ఏమంటా ఉంటాను అంటే, నేను చనిపోయే లోపు ఒక్క పాస్టర్ అయినా మిగులుతాడా, ఒక్క చర్చ్ అయినా మిగులుతుందా అంటే దాని అర్థం ఏంటి అని భయంగా ఉంది అని చెప్పి అంటాడు. దాని అర్థం ఏంటి? నేను చనిపోయే లోపు ఒక్క పాస్టర్ ఉండకూడదు, నేను చనిపోయే లోపు ఒక్క చర్చ్ కూడా ఉండకూడదు అనే అర్థం క్లియర్ కనబడతా ఉంది. అంటే నువ్వు చనిపోయే లోపు, ఇప్పుడు నీకు ఒక ముడ్డి కింద 40-45 సంవత్సరాలు ఉంటాయి అంటే నువ్వు ఇంకొక 10-15 సంవత్సరాలు లేక 20 సంవత్సరాలు బ్రతుకుతావు. 20 సంవత్సరాల లోపల చర్చిలు లేకుండా, పాస్టర్లు లేకుండా చెయ్యాలనే నా ధ్యేయం అని చెప్పి నువ్వు అంటా ఉన్నావు. నీ ఆపరేషన్, నీ మిషన్, నీ విజన్ నీ అయితే ఉందో దాన్ని ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? ప్రవీణ్ అన్న చనిపోయాడు, అంత ఆయన అయిపోయింది అనగానే ఇమీడియట్ వరంగల్ దగ్గర ఇంకో పాస్టర్ గారు యాక్సిడెంట్ లో చనిపోయారు. ప్రవీణ్ అన్నది అయిపోయి వస్తా ఉంటే నిన్న ఉప్పల్లో ఇంకో పాస్టర్ గారు చనిపోయారు, జోసఫ్ అనే పాస్టర్ గారు. 3 యాక్సిడెంట్సే. అంటే ఇప్పుడు నువ్వు మిషన్ చేస్తావు, సైలెంట్ కిల్లర్ గా నువ్వు సైలెంట్ కూడా చేస్తున్నావు అని చెప్పి మేము అనుకోవాలా? అందుకే మా అనుమానం అని చెప్పి అంటా ఉన్నాం. ఇది మేము ఇతనే నిందితుడు అని చెప్పి మేము ఏం కళాఖండిగా చెప్పట్లేదు కదా. మాకు అనుమానం ఉంది, ఈ వ్యక్తి అన్నాడు, థ్రెటనింగ్ ఇచ్చాడు, ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాడు, ఓపెన్ కాల్ ఇస్తా ఉన్నాడు. రెండోది, ఈయన మాట్లాడుతున్న వీడియో ఒకటి, కరుణాకర్ సుగుణ ప్రవీణ్ అన్న గురించి ఫోటో పెట్టించి ఆయన గురించి ఒక వీడియో మాట్లాడుతూ ఉంటే కింద ఒక వ్యక్తి కమెంట్ పెడతా ఉన్నాడు. ఏమని కమెంట్ పెడతా ఉన్నాడంటే, ప్రవీణ్ గాడు రాజమండ్రికి February 17th వస్తా ఉన్నాడని చెప్పి కమెంట్ పెడతా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రాజమండ్రికి వస్తున్నాడు వీనికి ఎట్లా తెలుసు? రాజమండ్రికి వస్తున్నప్పుడు వీడు వస్తున్నాడన్న విషయం ఈయనకెందుకు చెప్తా ఉన్నాడు? ఎవరికి? కరుణాకర్ సుగుణకి. వీనికి ఏంటి సంబంధము? ఇద్దరికి కమెంట్ పెట్టినోనికి కరుణాకర్కి సంబంధం ఏంటి? కరుణాకర్ ఏమన్నా వీనికి సాలరీ ఇచ్చాడా? సాలరీ ఇచ్చి ప్రవీణ్ ఏం చేస్తా ఉన్నాడు, ప్రవీణ్ ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, ఆయన కార్యాచరణ ఏంటి, నువ్వు ట్రాక్ చేయి అది ప్రతి ఒక్క మూమెంట్ నాకు అప్డేట్ అని చెప్పి వీనికి శాలరీలు ఇచ్చి ఇట్లాంటి వాళ్ళని గొట్టంగాలు పెట్టి ఉన్నాడా అనే అర్థం క్లియర్ కనబడతా ఉంది. రాజమండ్రికి 17వ తారీఖు వస్తా ఉన్నాడు, ఏదో నమ్మూరు ఏదో ఊరు పెట్టాడు, ఆ ఊరికి వస్తా ఊరు పేరు కూడా పెట్టాడు. వీడికి ఎట్లా తెలుసు? ఈ యొక్క అకౌంట్ని పోలీసు వాళ్ళు నాకు తెలిసి ఇప్పటికీ ఆ పార్టీకి వాడు డియాక్టివేట్ చేసుకుని ఉంటాడు. పోలీసు వారు అయినా కూడా ఎస్పీ గారు అంటా ఉన్నారు కదా నేను టీవీలో, మా దగ్గర హై టెక్నాలజీస్ మేము ఖచ్చితంగా తీస్తామని చెప్పి. ఇప్పటికి 4 రోజులు అవుతా ఉంది, ఇంకెందుకు తీయట్లేదు? వచ్చిన ఎవిడెన్స్లు మధ్యలో టోల్ గేట్స్, ఆ ఏదో గోదావరి నదియో ఏదో మధ్యలో పాస్ అవుతుంది, అక్కడ కూడా సీసీటీవీ, అక్కడ రెస్టారెంట్ అక్కడ ఒక సీసీటీవీ ఉందని చెప్పి అంటా ఉన్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏది? మళ్ళీ ఈ యొక్క పెట్రోల్ బంక్లు ఇంకా సీసీటీవీస్ ఉన్నాయి, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏవి? ఆ రెడ్ కార్ ఏదైతే స్పీడ్కి వెళ్ళిపోయిందో అది గుద్దేసి వెళ్ళిపోయిందా అని డౌట్ అని చెప్పి అంటా ఉన్నారు. ఆ కారుని పట్టుకొని డెంటులు చెక్ చేయాలని చెప్పి అంటా ఉన్నారు. మరి ఆ రెడ్ కారు నెక్స్ట్ ఇంకో టోల్ గేట్ దాటే ఉంటుందిగా, ఆ టోల్ గేట్ సీసీటీవీ ఏది? ఎందుకు ఇన్ని రోజులు డిలే అవుతా ఉంది? ఎందుకు ఎవిడెన్స్లు ఆపుతా ఉన్నారు? ఆయన పైనుంచి వస్తూ ఉన్నాడు కదా, వచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఆగాడన్న సీసీటీవీ ఫుటేజ్లో ట్రేసింగ్, ఆయన మొబైల్ నుంచి ట్రేసింగ్ క్లియర్గా తెలిసిపోతుంది కదా, మొబైల్ ఎక్కడ దాకా వచ్చి ఆగింది, ఎక్కడ స్విచ్ ఆఫ్. నువ్వు స్విచ్ ఆఫ్లో పెట్టినా కూడా యూ కెన్ ట్రాక్ ఇట్ ఆన్, ఎక్కడ దాకా పోయాడు, ఎక్కడ ఆగింది, ఎంతసేపు ఆగింది. ఇప్పుడు దాడి జరిగింది, ఒకవేళ పోలీసు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ అనుమానం, వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దర్ ఇన్వెస్టిగేషన్. ఒకవేళ పోలీసు వారు చెప్పిన విధంగా ఆయన యాక్సిడెంట్ అయి పడిపోయాడంటే సిగ్నల్స్ అక్కడికే బ్రేక్ అయిపోయినాయా, అక్కడికే ఎండ్ అయిపోయినాయా, ఫోన్ అక్కడే ఉందా కదలకుండా, అది తెలిసిపోద్దిగా. లేదా ఫోన్ మధ్యలో ఇప్పుడు 11 o'clock అక్కడ దాటాడు, 11 o'clock ముందు మా అనుమానం ఉందని చెప్పి అంటా ఉన్నాం. ఏది? ఆ టోల్ గేట్కి ముందు మాకు అనుమానం ఉందని చెప్పి అంటాం. ఆ అనుమానం ఉన్న స్పాట్లో ఎంతసేపు ఆగింది? ఫోన్ అంటున్నాం, మనిషి కోసం కాదు. ఫోన్ మీరు ట్రేస్ అవుట్ చేయండి. ఇప్పుడు మరి టోల్ గేట్ దగ్గర ఆల్రెడీ జీపీఎస్ ఉంటుందండి. ఈ జీపీఎస్ దగ్గర ఈ ఫోను ఎంత దూరంలో ఆగింది, ఎంతసేపు ఆగింది, అక్కడి నుంచి మళ్ళీ ఫోను, నేను మళ్ళీ అంటాను ఫోను ఇప్పుడు ఈ బైక్ పోతా ఉంది, ఒకవేళ ప్రవీణే అయ్యింటే ఈ బైక్ పోతా ఉంటే ఈ ఫోన్ కూడా పోతా ఉంటుంది. నీ పైన శాటిలైట్ నుంచి ట్రాకింగ్ చేయి, ఆ బైక్లో ఉన్నది ఈయన ఫోనేనా? నేను ఆ మనిషి ప్రవీణ్ కాదని చెప్పి నేను అంటా ఉన్నా. ఇప్పుడు ఆ బైక్ మూవ్మెంట్ చూస్తుంటే ఫోన్ కూడా అట్లే పోతా ఉంటుంది, తెలిపోద్దిగా. ఈ బైక్ పోతా ఉంది కానీ ఫోన్ ఎక్కడ ఉంది అంటే ఈ మనిషి కాదు. మళ్ళీ ఈ ఫోను ఎందుకంటే ఆయన చనిపోయిన పక్కన ఫోన్ దొరికింది అంటారు. అంటే ఇప్పుడు ఈ ఫోన్ అట్లే ఉండింటారు. ఫోన్ దొంగలైతే కాదుగా, నరహత్య చేయడానికి వచ్చారు. దొంగలైతే కొట్టేసి ఉండేటో ఈ పాటి. ఆయన మధ్యలో ఏదో గోల్డ్ చైన్ కూడా కనబడుతుంది, చైన్ కూడా అట్లే ఉంది.
బ్యాగ్ కూడా వెనకాల అట్టే ఉంది. ఇప్పుడు ఆ ఫోన్ అక్కడే ఉంది, బండి వెళ్ళిపోయింది. ఫోన్ అక్కడే ఉంది, బండి వెళ్ళిపోయింది. అంటే మనిషి అక్కడే ఉన్నాడు, అంటే ఈ వ్యక్తి కాదు. మళ్ళీ ఈ ఫోన్ కదులుతా ఉందంటే, ట్రాకింగ్ సింబల్ కదులుతా ఉందంటే ఈ శవాన్ని తీసుకొని వెళ్ళిపోతాం. బండి ముందే వెళ్ళిపోయింది, శవాన్ని తీసుకొని వెళ్ళారు, అక్కడ తీసుకెళ్ళి పడేశారు. దాంతో బండి తీసుకొచ్చి ఎత్తేసారు. బండి తీసుకొచ్చి ఎత్తేసారని మీరు అంటున్నారు. మరి తొడ మీద కాలిన గాయాలు ఇట్లా పడి ఉంది, మనిషి ఇట్లా పడి ఉన్నాడు, మనిషి పైన బండి ఉంది. ఏ యాక్సిడెంట్ అయినా మీరు చూడండి, సింపుల్ అర్థం చేసుకోండి బ్రదర్. ఇప్పుడు మనిషి చచ్చిపోయేంత యాక్సిడెంట్ అయితే ఎంత స్పీడ్లో ఉండాలి? చాలా స్పీడ్లో ఉండాలి. మీరు జనరల్ చెప్పండి, ఎంత స్పీడ్? మినిమం 60-70 ఉండాలి. మాక్సిమం 60-70 పైన ఉంటేనే చనిపోతాడు. 120 అంటే ఇంకా చెప్పలేము కదా. చెయ్యో కాలో చిన్న గీసుకుంటే ఇరిగిపోయి ఉంటుంది, బుల్లెట్ మీదకి పడ్డాడు కాబట్టి. ఇప్పుడు అంత ప్రెజర్, అంత ఫోర్స్లో ఒకవేళ బుల్లెట్ పడి చచ్చిపోయి అంత గాయాలు తగిలి ఉంటే ఆ బండి అట్లా పోవాలి, పడి అట్లా పోవాలి. మళ్ళీ పడ్డ కింద బండి పడితే రోడ్డు మీద ఆ లైన్ ఉంటుందిగా, స్క్రాచ్. ఒకవేళ మట్టిలో పడితే మట్టిలో కూడా స్క్రాచ్ ఉంటుందిగా, దుమ్ము లేసింది అంటారు, మళ్ళీ స్క్రాచ్ ఉంటుందిగా. ఆ దుమ్ము లేసిన వీడియో కూడా అది ఎక్కడి నుంచో వీడియో పట్టుకొచ్చారని నేను అంట. ప్రవీణ్ పగడాల వీడియో కాదు అది, వేరే వీడియోని ఇక్కడ పెట్టి దాన్ని యాక్సిడెంట్గా చూపెడతా ఉన్నారని నా డౌట్. ఓకే, నా డౌట్ అది. ఆ వీడియోని బేస్ చేసుకుని మొత్తం నడుస్తుంది. ఇప్పుడు దుమ్ము లేసింది పడిపోయారు, దుమ్ము లేస్తుంది పడిపోయారు. ఎక్కడ సీసీటీవీయో, ఎక్కడ వీడియోనో, ఏ ఊరో, ఏ దేశమో ఎవరికి తెలియదు. లేదా ఎవరైనా ముందే అట్లా పడేసి ఆ సీసీటీవీలో తెచ్చారా? ఇప్పుడు ఆ సీసీటీవీ, ఆ దుమ్ము లేసిన సీసీటీవీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా అది ప్రీ ప్లాన్ మాట అని వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఆ సీసీటీవీలో దుమ్ము లేసింది మధ్యలో లారీ కూడా ఒకటి అడ్డం వచ్చింది కదా, అడ్డం వచ్చింది, అది యాక్సిడెంట్ అంటా ఉన్నారు. నేను అది సీసీటీవీ తప్పుడు సీసీటీవీ అంటాను, నేను నాకున్న అనుమానం అంటాను. దాని కూడా ఏమైనా ఏమైనా చేశారని ఒక డౌట్. ఎందుకంటే మనిషి పడి ఉన్నాడు, ఆయన పైన బుల్లెట్ ఉంది. ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయితే బండి ఎగిరి, ఇప్పుడు స్పీడ్లోనే పెట్టారు, రైట్ పడ్డాను నేను. పడితే ఏమైతే బండి అదే స్పీడ్లో వెళ్ళిపోతూనే ఉంటుంది. నా కాలుకున్న బూటు లేసో లేకుండా నా ప్యాంటో అక్కడెక్కడ ఇరుక్కుంటే నన్ను రాక్కుంటే వెళ్ళిపోద్ది, నేను కూడా ఇడుచుకుంటే వెళ్ళిపోదా. లేదనంటే ఏం అంటకాయించుకోలేదనంటే బండి పడంగానే అట్లా వెళ్ళిపోతే మనిషి అక్కడ, వాడు కూడా కొద్దిగా గీసుకుంటూ దొల్లుకుంటూ ఎగురుకుంటూ వాడు ఎక్కడో పడతాడు. విచిత్రంగా ఒకవేళ అది లోయ ఉంది, లోయలో ఇట్లా పడ్డాడు అనుకో, రై అని పోతాడు, ఇట్లా పడ్డాడు. పడితే బండి ఏ మూమెంట్లో ఉంటుంది? ఇట్లా పడితే వెనకాల లేచి ఇట్లా పడాలి, ఈ మనిషి ముందుకు ఎగిరి అటు పడాలి. అట్లా ముందుకు పడతాడు, పడి ఫల్టీలు కొట్టుకుని ముందుకు వెళ్ళిపోతాడు. ఈ బండి ఇట్లా పడి ఉల్టా ఇట్లా పడి ఇటు పడితే అటు పడుతుంది. అంటే మనిషి పైన బుల్లెట్ ఉంది. అంటే మీరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, అయితే ఇక్కడ ఏం జరిగిందనేసి వేరే వాళ్ళు మాట్లాడే విధానం అండ్ కామెంట్స్లో వచ్చిన విధానం ఏంటంటే, ఎప్పుడైతే ఆయన పడ్డాడో లోపల, ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన వల్ల కాల బండిని లేపడం. ఆ బండిని లేపడం అనేది ఆయన వల్ల కాల, అంటే ఆ దెబ్బలకో లేకపోతే దేనివల్ల. సో ఆ టైంలో బండి ఏమన్నా ఆయన మీద పడి అట్లానే ఉంది, తొడ కాలడం జరిగిందా అనేది క్వశ్చన్ మార్క్. దాని గురించి మీరేం మాట్లాడతారు వీళ్ళు ఇట్లా మాట్లాడినప్పుడు? ఇంకో అనుమానం నేను చెప్తాను. దానిలో ఏదైతే హ్యాండిల్ ఉందో, కింద మడ్గాడు ఉందో, ఐరన్ మడ్గాడు, ఆ మడ్గాడు కింద ఉన్న ఇంజన్కి మీరు చూస్తే ప్యూర్గా రక్తము చిల్లినట్టు కనబడుతుంది. రక్తము చిల్లినట్టు కనబడుతుంది. ఆ రక్తం ఎక్కడి నుంచి అంటే ముఖం పనికి ఎక్కడ లేదు, బాడీలో గాయాలు చిన్న చిన్నవి బ్రూజెస్ ఉన్నాయేమో, కానీ బాడీలో బ్లడ్ ఎక్కడ వచ్చిందంటే అది ఫేస్. దాని మీద మీరు క్లియర్గా చూస్తే రక్తం చిల్లినట్టు కనబడతాం. అంటే ఈ తలని ఇట్లా పెట్టి, ముక్కు ఇక్కడ పగిలింది కాబట్టి ముక్కు ఇట్లా పెట్టి ఇట్లా కొడితే దేనికి దానికి, ఏది బుల్లెట్ యొక్క మడ్గడికి కొడితే ఈ ముక్కు నుంచి పడగానే ఇంజన్ మీద చిల్లి. ఇది ఒకటి. రెండోది ఇట్లా ఉంది కాబట్టి బుల్లెట్, ఈ వెనకాల నుంచి ఒకటి పట్టుకొని, వెనక బుల్లెట్ని లేపడి కనీసం ఇటు ముగ్గురు పట్టుకుంటే కానీ లేదు. చచ్చిపోయిన తర్వాత ఇటొక ముగ్గురు అని బుల్లెట్ని ఇట్లా లేపి, అది ఏదైతే మడ్గడ్ ఉంటుందో ఆ మడ్గడ్తో ప్రవీణ్ అన్న ముఖం పైన ఎత్తేస్తే పగిలి రక్తం చిల్లి ఏమైనా ఉండాలి. ఇప్పుడు అలా చిల్లింది అట్లా వదిలేసారు, అక్కడ మార్క్స్ కనబడతా ఉన్నాయి. యాక్సిడెంట్ లో పడి ఉంటే తలకి హ్యాండిల్ తగులుతో చెప్పాలి. అంటే ఇప్పుడు నేను అనేది కూడా అదే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎత్తి పైన ఇట్లా కొట్టారని మీరు మాట్లాడుతున్నారు కదా, అలా కొడితే అసలు రూపురేఖలు లేకుండా అయిపోతుంది కదా పరిస్థితి. గట్టి కొట్టారో మెల్లి కొట్టారో ఎట్లా కొట్టారో మనకు తెలియదు. దానికి ఇప్పుడు రక్తం ఎట్లా అంటింది అనేది పోలీసు వాళ్ళు తేల్చాల్సిన విషయం. యాక్సిడెంట్ అయితే ఇలా పడ్డారండి, ఇలాగ పడితే యానిమేషన్ చేయండి. కొన్ని యానిమేషన్ వచ్చే జనరల్గా ఆలోచన, ఎంతమంది పడలేదు బండి నేర్చుకున్నప్పుడు. ఇట్లా మడ్గాడు ఉన్నదే మనకు సేఫ్టీ కోసం, మన కాళ్ళు ఇరగకుండా. బుల్లెట్కి మడ్గాడు అంత వెయిట్ ఇచ్చేది ఎందుకంటే బుల్లెట్ వెయిట్ ఉంటుంది, ఈ కాళ్ళు ఇరగకుండా అంత పెద్దది ఇస్తారు. బండి పడితే
హ్యాండిల్ మీద పడతారు, దాని తర్వాత మడ్గడ్ మీద పడతారు, తలకాయ పడితే రోడ్ మీదకి పడుతుంది. కానీ దీనికి ఎట్లా బ్లడ్ అంటుంది? ఏ బ్లడ్, ఎవరి బ్లడ్, ఎందుకు వచ్చి పందికొక్కు చచ్చిందా? బుల్లెట్ పడ్డప్పుడు పందికొక్కు మీద పడ్డదా? దాని నుంచి రక్తం చిల్లిందా? లేక కుక్క ఏమైనా చచ్చిందా? పాము ఏమైనా చచ్చిందా? అక్కడ ఇంకేమైనా శవం కనబడుతుందా? జంతువుల శవము. మళ్ళా ఈ మడ్గడ్కి బ్లడ్ ఎట్లా వచ్చింది? ఇంజన్ మీదకి బ్లడ్ ఎట్లా వచ్చింది? అంటే తలకాయ మీద ఉన్న రక్తము అక్కడే కనబడతా ఉంది. అది క్లియర్గా చెప్పాలి. అసలు బుల్లెట్ మనిషి మీదకి ఎట్లా వచ్చింది? రక్తం ఓన్లీ ఫేస్లో ఉంది, కానీ బుల్లెట్ ఇంజన్ మీద రక్తం కనబడుతుంది. ఇంజన్ మీదకి రక్తం ఎట్లా వచ్చిందో చెప్పాలి నాకు. ఇంజన్ మీదకి రక్తం వస్తుందా యాక్సిడెంట్ అయినప్పుడు? బుల్లెట్ ఎగిరిని పోలేదు, మనిషి ఎగిరిని పోలేదు. ఫస్ట్ ఫోటో చూస్తే మేము మనిషి ఇట్లా ఉన్నాడు, బుల్లెట్ ఏమో ఇట్లా ఉంది మీద. అసలు ఇంజన్ మీదకి రక్తం ఎట్లా వచ్చింది? యాక్సిడెంట్ అట్లా అవుతుందా? యాక్సిడెంట్ అట్లా అవుతుందా? దాన్ని కొట్టి చంపిన తర్వాత దాన్ని మళ్ళీ తీసి ఎత్తేసారు, ఆయన మీద ఎత్తేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఇది జరిగిన వాస్తవం. ఇప్పుడు మీరు చెప్పే విధానం ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ప్రవీణ్ కుమార్ పగడాల గారి అనుచరుల్లోనే ఎవరో బ్లాక్ షీప్ ఉన్నారు. 100% ఉన్నారు. వారు ఎవరనేది ఖచ్చితంగా బయటికి వెళ్తుంది. వెళ్ళకుండా అయితే ఉన్న నిజమో కొన్ని రోజుల కన్నా బయటకు వస్తుంది. ఎక్కడ దాక్కున్నా ఖచ్చితంగా దేవుడు బయటికి తీస్తాడు బ్రదర్, గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా బయటికి వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మన క్రైస్తవులందరం కూడా ఒకటవ్వాలి అని మాట్లాడుతున్నారు. ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి క్రైస్తవ్యం మొత్తం ఒకటవ్వాలి, ఇప్పుడు మేము చూపిస్తాం అసలు ఏంటి అనేది అని మాట్లాడుతున్నారు. అంత సొల్లు వచ్చి కెమెరా ముందు మాట్లాడడం, ఎవరి కాడు మీడియా ముందు ఎక్స్పోజ్ కావాలి, ఎవరి కాడు హీరోలు కావాలని చెప్పి వచ్చినో లేదు తప్ప. అక్కడ సెలబ్రిటీస్ నేను మాట్లాడేది, కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి అక్కడ మీడియా ముందు ఇక మేమేమేమని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప, మాటలు మీడియా ముందు ఏదో మాట్లాడడం తప్ప అంత సీన్ లేదు అక్కడ. ఒకరికొకటి పడి సావదు, ఒకరికొకటి సాయం చేసుకునేది లేదు. నేను నిన్న వెళ్ళానండి, సైలెంట్గా వెళ్ళాను, సైలెంట్ కూర్చున్నాను, సైలెంట్గా చూసాను, సైలెంట్. కొంతమంది అన్నారు స్టేజ్ మీదకి రా అంటే నేను రానని చెప్పి సైలెంట్ కూర్చున్నాను. నేను చూస్తున్నాను ఇక స్టేజ్ మీదకి ఎప్పుడెప్పుడు పోదామా అని చెప్పి అంతమంది జనాలు ఉంటే, అంతముందు జనాల ముందు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను మాట్లాడుకోవాలి, మీడియాలో పడాలనే ఉత్సాహం ఎక్కువ కనబడుతుంది తప్ప. అందులో ఒక ఆయన వచ్చి రక్షణ టీవీ అనుకుంటా బెనార్ గారు వచ్చి డైరెక్ట్గా అన్నారు, ఇక్కడ స్టేజ్ మీద కనబడాలని చెప్పి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దయచేసి దిగిపోయిందని చెప్పి అరిస్తే అప్పుడు దిగిపోయారు. సూపర్. క్రైస్తవం ఎప్పుడు ఏకం కాదండి, క్రైస్తవం ఎప్పటికీ ఒకటి కాదు, ఇట్లే ఉంటుంది. మాలాంటి ఒక్కలో ఇద్దరు ఎక్కడో ఇట్లా ప్రవీణ్ లాంటి నిజాయితీ పరులు పోరాటం ఒంటరిగానే చేయాలి, ఒంటరిగానే పోవాలి. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడే ఏదైనా సరే వేసే క్వశ్చన్ లేని వాళ్ళ గురించి నేను మాట్లాడడం కాదు, ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక 2-3 వీడియోల గురించి మాట్లాడాలి. అదేంటంటే, రాముడు గురించి సీత గురించి ఆయన మాట్లాడిన విధానం అనేది చాలా వరకు మంచి వేలో లేదు. అయితే చంపేస్తారా? నెంబర్ 1 మీరు అదే అట్లానే వెళ్ళకూడదు, నేను అదే చెప్పాను ఇందాక. సో ఆ విధంగా మాట్లాడడం అనేది అది ఆయన వరకు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఒకరిని ఇప్పుడు క్రైస్తవ్యంలో ఒకరిని బాధ పెట్టి మనం బాగుండాలి అనేసి ఉందా ఎక్కడైనా? క్రైస్తవ్యంలో అందరూ బాగుండాలి, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించనేది చెప్తాం కదా. అలాంటప్పుడు పొరుగువాడు ఎవరినైనా పూజించడమో లేకపోతే చేస్తే కదా వాస్తవం చెప్తుంది. అదే నేను అడుగుతున్నాను. పొరుగు వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి ఎవరో పూజిస్తున్నారు, సో వాళ్ళ గురించి మీరు అలా మాట్లాడడం కరెక్టా అనే మాట అంటాను నేను. రాజశేఖర్ రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు, అంబేద్కర్ గారు, గాంధీ గారు, వీళ్ళు మనుషుల దేవుళ్ళ? నేను అడిగిన దానికి మాత్రమే చెప్పండి. నేను వస్తున్నాను, ప్రజలకు కూడా నాకు ఇప్పుడు అదంతా అర్థమైంది బ్రదర్, ఇప్పుడు ప్రజలకు కూడా అర్థం కావాలి. మీరు చెప్పండి పోనీ, మీ వేలో మీరు చెప్పండి, తప్పలేదు. వాళ్ళ మనుషులు విగ్రహాలు కట్టారు, దేవునిగా ఆరాధిస్తున్నారు. వాళ్ళంతా వచ్చి ఒక 100 years 2 years. నేను దాని గురించి మాట్లాడలేదు. లెట్ మీ కంప్లీట్ వస్తున్నాను. ఒకటే మాట. వాళ్ళంతా ఒక 100 years 200 years బ్యాక్. కానీ ఒక 300-400 years దాటిన తర్వాత జనరేషన్ పెరుగుతున్న కొద్దీ ఇది స్లోగా ఏమైపోద్ది అంటే, ఇప్పుడు విగ్రహాలు కట్టారు, దాని తర్వాత ఆల్రెడీ హృదయంలో దేవుడు అంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి టెంపుల్స్ కడతారు. ఇది ఖచ్చితంగా అవుద్ది. దాని తర్వాత వాళ్ళని దేవుళ్ళు చేస్తారు. అదేవిధంగా ఎప్పుడో అయోధ్యలో జరిగిన రాముడి యొక్క పరిపాలన, వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు గారు, ఆయన రాజు అండి. ఆయనకు 3 భార్యలు ఉన్నారు. 3 భార్యల్లో ఈయన ఒక కుమారుడు బయటకు వచ్చాడు. ఆయన ఒకవేళ ఈయన దేవుడు అయితే వాళ్ళ నాన్న కూడా దేవుడు కావాలి, వాళ్ళ అమ్మగారు కూడా దేవత కావాలి.
వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు మనుషులు. ఈయన బ్రతికున్నప్పుడు కూడా రాముడు నేను దేవుని కాదు, నేను మనిషిని అని చెప్పుకున్నాను. ఆయన ఒక రాజు, ఆయన ఒక సంస్థానానికి రాజు, ఇండియా మొత్తానికి కాదు. ఇది మన ప్రవీణ్ అన్న కానీ ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముస్లిము ఎవరైనా కానీ తెలుసుకున్న వ్యక్తులు, హిందూయిజంలో కూడా జ్ఞానం ఉన్న పెద్ద పెద్ద చిన్నజీవ స్వామి, చాకాంటి ఏం పేరైనా ఆయన పెద్ద మనిషి ఒక మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆయన ఒక గరిగపాటి గారు, గరిగపాటి గారే చెప్పారు ఎన్నోసార్లు రాముడు దేవుడు గాడు. అదే నేను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు గరిగపాటి గారు ఎందుకు దాడి చేస్తలేరు కదా, ఇప్పుడు మీరే అంటున్నారు గరిగపాటి గారు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు అని. ఇప్పుడు నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఫస్ట్ అక్కడికి వచ్చి నెక్స్ట్ ఇక్కడికి వస్తాను నేను. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ మాట్లాడిన తప్పు కాదంటాను నేను, అందుకే అన్నాను ఎక్స్ప్లెనేషన్ ఏంటి. మామూలుగా మాట్లాడిన తప్పే. రాముడు సీతతోటి నీకు ఇప్పుడు నేను నీ కోసం యుద్ధం చేసిన దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, లేకపోతే నాకు అవసరం కూడా లేదు అన్నట్టు మాట్లాడాడు అందులో. ఓకే, నీకు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, విభీషణుడితో వెళ్ళిపోవాలంటే విభీషణుడితో వెళ్ళిపో, లేదా భరతుడితో వెళ్ళిపోవాలంటే భరతుడితో వెళ్ళిపో. ఈ విధంగా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? మళ్ళీ ఆయన అనలేదు అట్లా. ఎవరన్నాడు? ఆయన ఉద్దేశం ఎవరన్నా వెళ్ళిపోమంటే ఎవరన్నారు? ఆయన ఇప్పుడు వెళ్ళిపోమని చెప్పి అడవుల్లో పంపించేశాడు కదా, పంపించేసేప్పుడు వెళ్ళిపో అని చెప్పి ఆయన మాట చెప్పి పంపించారు. ఎవరు అసలు? రాముడు ఆ విధంగా చెప్పి పంపించారా? మీరు చూసారా? మీరు విన్నారా? ప్రవీణ్ అన్న చెప్పింది ఏంటి? ఆయన చెప్పింది అదే అంటున్నా, అదే రాంగ్ కదా అంటున్నా. అట్లా పోర్ట్రేట్ చేయడం అనేది రాంగ్ అంటున్నా. ఆయన ఏమన్నారు అంటే ఇప్పుడు దానిలో క్లారిటీగా అట్లే కళాఖండిగా రాశారని చెప్పి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, రఘుముద్రి పీటర్ గారు మీకు సన్నివేశం గురించి కాదు, అసలు రామాయణం గురించి తెలిస్తే ఎవరైనా మాట్లాడవచ్చు, తప్పలేదు. తెలవకపోతే మాట్లాడడం అనేది ఇట్స్ అ వెరీ రాంగ్. ఆయనకు తెలియదు అంటారా? 100% అది రాంగ్. అంత పెద్ద ఇంటెలెక్చువల్ పర్సన్ తెలియదు అంటారా? వేదాలు అంత ఎందుకంటే మీ దగ్గరకు వచ్చిన భాస్కర్ గారితో 5 years బ్యాక్ రక్షణ టీవీలో చుక్కలు చూపించాడు ఆయనకి. ఆ వీడియో ఇంకా ఉంది నా దగ్గర. అలాంటి ఇంటెలెక్చువల్ పర్సన్ ఇప్పటిదాకా నేను చూడలేదు. నేను ఆయన ముందు నథింగ్, ఐఎమ్ జస్ట్ ఏ గోర్తో చిన్న గోర్ లాంటి ఆయన ముందు. అంతే కదా. ఇప్పుడు 1000 times నేను ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అడిగానంటే అలా విమర్శించడం తప్పు కాదా అని నేను అడుగుతాను. అంత కొద్దిగా తెలిసి నేను మాట్లాడుతున్నాను, నాకంటే 1000 times అంటాను నేను. 1000 times నేను అనేది అదే. ఆయన మరో అంబేద్కర్. నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన మాట్లాడిన కరెక్ట్, మళ్ళీ నేను మిమ్మల్ని ఆయన మాట్లాడిన కరెక్టే అంటాను నేను. ఆయన ఏ కోణంలో ఏ ఉద్దేశంలో మాట్లాడారు అది తప్పండి. ఎప్పుడు కూడా మనం అట్లా మాట్లాడుకో, తప్పేముంది అందులో. ఇప్పుడు మీరే అన్నారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా లవ్ దే నైబర్ అంటే ఏంటి, పరులని ప్రేమించాలి అని చెప్పారు, బైబిల్లో ఉంది అని మీరు మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు మీరు మాట్లాడే విధానం అనేది మళ్ళీ మీరు వేరేగా వెళ్తున్నారు, తప్పుడు సంకేతం. సరే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నేను ఇది ఆయన ఏదో ఇచ్చేసినట్టు ఉంటది, కానీ నేను ఒక మాట చెప్తున్నాను, మీరు కూడా తెలుసుకుని మాట్లాడారు. ఆయన తప్పుడు సంకేతంలో మాట్లాడలేదు కదా. ఇప్పుడు టెస్టింగ్ అడవుల్లోకి వెళ్ళిపోమని చెప్పి అన్నాడో, వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళాలంటే లక్ష్మణ ఆయన అడవిలోకి వెళ్ళి, లేకుంటే నువ్వు ఇంకో దాని గురించి మాట్లాడలేదు, తోడుగా తీసుకొని వెళ్ళని అర్థం వచ్చేటట్టు మాట్లాడాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు? లేకుంటే నన్ను వదిలేసి నువ్వు వాళ్ళతో వెళ్ళిపోయిన అర్థం కోసం మీరు అంటున్నారు. నేను ఆ అర్థం కోసం అనలేదు. ఆయన అంత తప్పు, రావణాసురుని దగ్గర నుంచి ఇక్కడ వరకు తీసుకుని రావడానికి గురించి మాట్లాడింది ఆయన. అంత తప్పుగా రావణాసురుడి దగ్గర నుంచి తీసుకుని వచ్చిన విధానాన్ని గురించి మాట్లాడింది ఆయన. అవును, మీరు మాట్లాడేది రాముడు సీతని అడవులకు పంపించే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. కాదండి, అదే చెప్తున్నా. నా క్వశ్చన్ అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, మళ్ళీ చెప్తా. కాదండి, కానీ మీరు ఈ విధంగా మాట్లాడడం తప్పు. రావణాసుడి దగ్గరికి వెళ్ళాడు, అడవుల్లోకి వెళ్ళాడు, అక్కడి నుంచి వచ్చాడు, మనకు సబ్జెక్ట్. మీరు మాట్లాడేమంటున్నానంటే నన్ను వదిలేసి నువ్వు ఇంకా వాళ్ళని చూసుకో అన్నట్టు మాట్లాడా, లేకుంటే ఇంకో ఉద్దేశం వేరే సందర్భం నుంచి మాట్లాడా? ఆ సందర్భం గురించే. ఎట్లా అంటే నాకున్నటువంటి కొన్ని బాధ్యతలను బట్టి నేను తీసుకుని వచ్చాను, కానీ లేకపోతే నాకేం అవసరం నీ గురించి అన్నట్టు రాముడు సీతతోటి మాట్లాడాడు అని మాట్లాడాడు. చూసాను వీడియో. వెరీ గుడ్. నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను. లేదు, ఇప్పటికిప్పుడు వీడియో ప్లే లో కూడా ఒక ఆయన ఎవరో దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నట్టుగా చూసాను నేను కూడా వీడియో. వెరీ గుడ్. మీకు తెలియదు, మీరు పూర్తి వీడియో చూసారా? ఆ చర్చిలో కూర్చొని మైక్ మాట్లాడుతుంది కదా, పూర్తి వీడియో చూసారా? ఏమమ్మా అంటే నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ రిపోర్ట్ చేయట్లేదు. నేను నీ మీద ఎంతో ప్రేమకి రావణుడితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించడానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తి పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి
నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి ఎందుకు ఉంచుకోలేను అన్నాడు? ఎందుకు ఉంచుకోలేను అన్నాడు? ఉంచుకోలేను అంటే ఈ అర్థం చెప్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు అందులో రాముడు చేసిన విషయం కోసమే కదా ఆయన మాట్లాడుతా. ఆయన ఉంచుకోలేను అనే ఏ సందర్భంలో చెప్పారు, ఎక్కడ చెప్పారు అనేది ఒకటి తెలియాల్సి. బ్రదర్ ఆయన అంటున్న మాట ఏంటి? ఇది ఇందులో రాసున్నట్టుగా నేను చెప్పట్లేదు అన్నాడు. ఒకటే పాయింట్, ఇందులో రాసున్నట్టుగా నేను చెప్పట్లేదు, ఇది నా సొంత మాటల్లో నేను చెప్తా ఉన్నా, నేను అర్థం చేసుకున్న విషయం. సొంత మాటల్లో కూడా చెప్పడం కూడా ఆయనకు అర్థమైన విషయం. ఎవరైతే బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు హట్ అవుతారు అనేది ఆ మాత్రం అర్థం. తప్పేమనలేదు అందులో, తప్పేమో. నేను ఉంచుకోలేను కాబట్టి నువ్వు ఎవరితోనో వెళ్ళాలనుకుంటే వెళ్ళని చెప్పి అన్నాడు ఆయన. దట్స్ రాంగ్. మళ్ళీ కరెక్ట్ ఏంటి దాంట్లో? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకరికి మనం న్యాయం చెప్పేటప్పుడు ఏదైనా కానీ రెండు విధాలుగా ఆలోచించి న్యాయం చెప్పాలి, అంటే రెండు వైపులా. కానీ ఇక్కడ ఈయన దేవుడు గురించి మాట్లాడుతూ మీ దేవుడు ఇది అని చెప్పి కించపరిచే విధంగా ఇలా అన్నాడు మీ రాముడు అని చెప్పేసి ఆయన వేలో ఆయన మాట్లాడడం జరిగిందని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, అంతేగాని దాన్ని ఎక్కువగా పోర్ట్రే చేయదలుచుకోలేదు. సరే, మనం దీని గురించి మరొకసారి డిస్కషన్ పెడదాం. నేను ఒక మాట ఏమంటానంటే, రాధా మనోహర్ దాసు ఇష్టం వచ్చినట్టు మా దేవుని కోసం మాట్లాడాడు. మా దేవుడు చెప్పింది ఒకటే, ప్రేమించని చెప్పి. మా దేవుడు చెప్పింది మళ్ళీ యూజ్ చేస్తుంది. నా దేవుడు యేసు ప్రభు చెప్పింది ఒకటే, ప్రేమించు, క్షమించు. అలా భార్య కూడా వచ్చి జెసికా గారు నిన్న క్షమించు, నేను క్షమిస్తున్నానని చెప్తూ ఒక ప్రవీణ్ పోతే 1,00,000 ప్రవీణ్లు వస్తాడు అని దేవుడు లేపుతాడని చెప్పి ఒక మాట అనగానే ఆమె వీడియో పెట్టి, ఆమె ఫోటో పెట్టి, ఇది అప్పటికే రోడ్డు ఎక్కింది, దీనికి భర్త పోగానే ఇంకో 1,00,000 భర్తలు వస్తారంట, 1,00,000 ప్రవీణ్లు వస్తారంటే ఇష్టం వచ్చిన కమెంట్లు పెడుతున్నారు. ఒకటి. రెండోది, ఇంకో ఆమె శ్రీకాకుళం నుంచి వచ్చి, నేను కంప్లీట్ చేస్తున్నాను ఇంటర్వ్యూగా. రెండో వీడియో వచ్చి ఒక శ్రీకాకుళం నుంచి ఒక ఆమె వచ్చి, ప్రవీణ్ పగిలిందా పగడాలా, ఇదే పాట, పగిలిందా పగడాలా మంచిగా అని చెప్పి ఎక్కిలి నవ్వుతో నేను ఒక వీడియో చేసిన, ఆ వీడియో బాగా వైరల్, మీకు చూసింది. ఇప్పుడు నేనేమంటానంటే, యేసు ప్రభు ఇంత చంపి ఇంత గొడవైనా కూడా ఆమె క్షమించని చెప్పనింది, మేము ప్రేమిస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు రాముడుని అన్నాడని చెప్పి మీరు చంపేశారని చెప్పి అంటున్నారు కదా, చంపేశారని చెప్పి మాట్లాడానా మీరు? అదే పోర్ట్రే రాంగ్ వేలో పోర్ట్రే చేయాలి. మళ్ళీ ఇప్పుడు అదే అర్థం వస్తుంది కదా. ఇప్పుడు ఆ వీడియో నాకు ఎందుకు చూపెట్టారు మీరు? నేను మీకు మాట్లాడు బట్టి నేను మీతో ఏమని అడిగాను? ఇప్పుడు నేను మీతో ఏం చెప్పాను? ఇలా మాట్లాడారు కదా, ఇలా మాట్లాడడం కరెక్టా మీ దృష్టిలో? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నేను మీ గురించి మాట్లాడుతున్నా, మీరేమంటున్నారు? ఇప్పుడు ఆ విధంగా మాట్లాడాడు కాబట్టి చాలా మాట్లాడాడు, అది చాలా మాట్లాడాడు, చాలా విషయాలు మాట్లాడలేదు కదా. మీ దగ్గరకు వచ్చిందని కాదు, ఈ వీడియో చాలా వైరల్ అయింది బయట. అదే వీడియో వైరల్ అయింది. ఇప్పుడు ఈ వీడియోతో ఈయన చనిపోయిన తర్వాత క్వశ్చన్ అడుగుతా ఉన్నా, అంటే ఈ వీడియో చూస్తే ఇప్పుడు చంపేశారా? అదే నేను అంటున్నా, అది ఆ విధంగా చెప్పొద్దు మీరు అంటున్నా, అలా మీరు మాట్లాడుకుంటున్నా. నేను ఇప్పుడు ఏమంటున్నాను అంటే, ఇప్పుడు చంపేయడానికి కారణము రాముడేనా? ఇదేనా రామరాజ్యం అని చెప్పంటా ఉన్నా. మీ దేవుడు చంపమని చెప్పంటా ఉన్నాడు అని అంటా ఉన్నా. మళ్ళీ అట్లా చంపమని చెప్పి కోరుకునే దేవుడు, చంపించే దేవుడు ఎట్లయితాడని చెప్పి నేను అంటా ఉన్నా. ఈ విధంగా పోర్ట్రే చేసుకుంటే ఎవడేం చేయలేడండి. ఎందుకంటే నాకు మీకు ఇంత క్లియర్ గానే మాట్లాడాను, ఇంత క్లియర్ గా చెప్పినా మీరు మళ్ళీ అట్లా మాట్లాడితే కరెక్ట్. లక్షల డిబేట్లు ఉన్నాయి, కరెక్ట్. అది ఇప్పుడు ఇంకా అట్లా చూసుకుంటే స్కూల్లో దగ్గర నుంచి ప్రతిదీ కూడా మా పేపర్ లో ఆయన చెప్పడం కూడా జరిగింది. నేను దాని గురించి మాట్లాడాలా, ఎందుకు మాట్లాడాలి? మీ దృష్టిలో మీరు ఏమంటారు? మీ దృష్టిలో మీకు ఇది ఏ విధంగా మీకు అర్థమైంది? మొత్తం వీడియో చూస్తే గానీ చిన్న అది చెప్పండి, అది చెప్పండి అంతే. నేను చెప్పాల్సి నేను చెప్పాను. ఇంకా డౌట్స్ రేజ్ అవుతా ఉంటే ఇంకా ముందు ఏం మాట్లాడారు, దీని తర్వాత ఏం మాట్లాడా, మొత్తం మన స్టేట్మెంట్ చూస్తే క్లియర్ గా మనం ఎందుకు అట్లా అనాల్సి వచ్చిందో మనకు అర్థమవుతుంది. అదే అప్పుడు మీరు చెప్పాల్సింది, ఇప్పుడు ఆయన మీరు చెప్పాలి. అయితే అంతేగాని పోర్ట్రే మాత్రం రాంగ్ వేలో చేయకూడదు. కోసం నేను మాట్లాడాను, ఆ 1 minute కోసం మాట్లాడాను. 1 minute కోసం ఇప్పుడు మీరు మాట్లాడుకోండి. లాస్ట్ లో మీరు మాట్లాడారు, లాస్ట్ లో మీరు మాట్లాడారా? ఇప్పుడు లాస్ట్ లో మీరు మాట్లాడారా? కాదన్నా, ఇప్పుడు చంపింది ఎవరిది? పీటర్ గారు, మీరు దీన్ని వేరేగా పోర్ట్రే చేస్తున్నారు. అలా పోర్ట్రే చేయడం తప్పు. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు లాస్ట్ లో మాట్లాడారు చూడండి. మనం ఇప్పుడు ఆ వీడియో మీరు చూపించచ్చు అంటే చాలా విషయాలు ఉన్నాయి. మీరు నన్ను మాట్లాడిస్తారా? నేను ఒక్క నిమిషం మాట్లాడతా, ఒకే ఒక్క నిమిషం మాట్లాడతా, ఒకే ఒక్క నిమిషం మాట్లాడతాను. ఒకే ఒక్క నిమిషం చూడండి.
నేను మీకు ఆ వీడియో చూపించాను. చూపించింది ఎందుకు అంటే ఈ విధంగా మాట్లాడారు కదా, ఆ విషయంలో మీరు ఏం చెప్తారు అని నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఇప్పుడు మీరు లాస్ట్లో చెప్పారు చూడండి ఆ చిన్న వీడియోని బట్టి మనం ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదు. అందుకే అంటా నేను మాట్లాడినవ్వండి అంతగా హైలైట్ గా సీరియస్ గా తీసుకున్నాడు వెన్ రాముడు దేవుడు కాదని చెప్పి అన్నప్పుడు. పీటర్ గారు నాకు 1 మినిట్ టైం ఉంది, ఆ 1 మినిట్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. 1 మినిట్ ఉంది, అది మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలి చేస్తారా? 1 మినిట్ ఉంది, మీరు మాట్లాడండి. ఇది రాంగ్, ఇది పోర్ట్రేయింగ్. పోర్ట్రే అట్లా చేయొద్దు, తప్పు. మీరు అట్లా అనుకుంటే మీరు అట్లా పోర్ట్రే చేయకూడదు, మీరు పోర్ట్రే చేయకూడదు. అట్లా పోర్ట్రే అనే విషయం నేనేం మాట్లాడాను, మీరు లాస్ట్ లో చెప్పారు ఒక మాట, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆ వీడియో మీకు ఏమైనా అర్థమైంది, మీకేమన్నా అందులో ఆయన చేసి అంటే అట్లా మాట్లాడడం కరెక్ట్ అనిపించిందా అని నేను మిమ్మల్ని అడిగినప్పుడు అప్పుడు మీరేం చెప్పాలి? లాస్ట్ లో మీరు చెప్పారు చూడండి మనం ఆ చిన్న వీడియో తోటి మనం అట్లా చేయకూడదు, అంటే మనం అట్లా జడ్జ్ చేయకూడదు. కాబట్టి ఆ వీడియోలో ఫస్ట్ లాస్ట్ ఏదుందో అది తెలుసుకుని అది మాట్లాడాలి కదా, అది దాన్ని ఇప్పుడు హైలైట్ చేయడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు అని మీరు చెప్తే అయిపోయేది, అక్కడతో సమసిపోయేది. కానీ దాన్ని మీరు వేరేగా పోర్ట్రే చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. పోర్ట్రేట్ ఏం లేదు అక్కడ, లేదు మీరు చేశారు. వాస్తవం నేను ఎక్స్పెక్ట్ చేసింది, నేను అనుకున్నది అది. నేను ఆ వేలో చేస్తారేమో, ఆ వేలో చెప్తారని నేను అనుకున్నా. కానీ మీరు వీడియో ఎన్ని సెకండ్స్? జస్ట్ 1 మినిట్ వీడియో. నేను 1 మినిట్ వీడియోలో ఆయన మాట్లాడిన దానికోసము ఏ ఉద్దేశంలో ఏ కోణంలో అయినా అన్నాడో అది నేను చెప్పాను. నేను ఒకవేళ ఇప్పుడు రాముడు గారు ఇక నాకు నీతో అవసరం లేదు పని లేదని ఒకవేళ రాసి నిజంగా నీ ఉంటే ఆయన అన్నది ఏంటి, ఇంకా నువ్వు ఒకవేళ రాసి ఉంటే అది ఆయన రాసి ఉన్నదే చెప్పాడు కదా అంటే ఇప్పుడు ఆయన క్లియర్గా ఏమంటుంటే రాసి ఉన్నది కాదు నా సొంత భావన అని చెప్తా ఉన్నానని చెప్పి ఒక అన్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు రాసి ఉన్నది పక్కన పెట్టి ఆయన సొంతగా మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఏముంది దాంట్లో అనేది ఆయన సొంతగా ఆయన చెప్పినాడు, తప్పేముంది అని చెప్పి నేను అన్నాను. అదే చెప్తున్నా. మళ్ళీ క్వశ్చన్ రైజ్ అయితే నేనేమన్నానంటే ఇప్పుడు దానికి ముందు ఒకసారి దాని తర్వాత ఇంకోటి మొత్తం మనం చూసుకోగలిగితే ఇప్పుడు మీరు ఏదైతే ఇంకా డౌట్స్ రైజ్ అవుతున్నా ఆ వీడియో మొత్తం మనం మాట్లాడగలుగుతారని చెప్పండి. కరెక్ట్, అదేదో ఫస్ట్ చెప్పేస్తుంటే అయిపోయేది కదా. కానీ మీరేం చేస్తున్నారు, మీరేమంటున్నారు, ఇట్లా చెప్తే కాదు ఇట్లా ఈ వీడియో చూసి ఇట్లా చంపేస్తారా అని మీరు అడుగుతున్నారు. అట్లా ఎందుకు పోర్ట్రే చేస్తారు? నేను ఆన్సర్ ఇస్తూ ఇదే వీడియోని హైందవ సోదరులు ఎందుకు ఇంతగానో చూపెడుతూ ఇండైరెక్ట్ గానే చూపెడుతూ వాడు అమెరికాలో ఎవడో ఉన్నాడు వాడు దీన్ని చూపెడుతూ ఒక వీడియో చేశాడు, సెల్ఫీ వీడియో. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే చంపేశారని మీరు ఆ వీడియో చూడలేదు, నేను చూసే పొద్దున వాడు అమెరికాలో కూర్చున్నాడు ఇదే వీడియో పెట్టి, ఈ వీడియో ముందే చూశాను, ఈ వీడియో పెట్టి మీ పాస్టర్లకు ఇప్పటికైనా బుద్ధి రావాలని హెడ్డింగ్ పెట్టి వాడు ఒక సెల్ఫీ వీడియో చేస్తే ఏమంటా ఉన్నారు, ఇట్లాంటివి మీరు చేయొచ్చా, ఇట్లాంటివి మాట్లాడొచ్చా, ఇప్పటికైనా మీరు మానుకోండి అని చెప్పి ప్రవీణ్ అన్న వీడియో పెట్టాడు. ఈ రెండింటిని ఎందుకు కలిపాడు అంటున్నా నేను. హైందవ సోదరుడు చేసిన విషయం కోసం ఈ రెండింటిని కలిపాడంటే ఇట్లా మాట్లాడు బట్టి ఇట్లా చచ్చాడు రా అని చెప్పి క్లియర్ కనబడుతుంది. అవునా కాదు? అవునా కాదు? ఇప్పుడు ఆ వీడియో గురించి మీరు నా ముందు చెప్పుంటే అప్పుడు నేను మాట్లాడేవాడిని. అందుకే ఆ వీడియో గురించి మీరు నా ముందు చెప్పుంటే నేను అప్పుడు నేనే చెప్పేవాడిని. మీరు చూసారేమో అనుకున్నాను మీ దగ్గర. మీరు నాకు ఫస్ట్ ఏం చెప్పాలి, బ్రదర్ నేను మీకు ఈ వీడియో మీరు నాకు చూపించారు కదా, నేను మీకు ఒక వీడియో గురించి చెప్తాను, నేను పొద్దున్న చూశాను అమెరికాలో ఉన్న పర్సన్ ఇదిగో ఇది చేశాడు, ఈ వీడియో ఆ వీడియో పెట్టి ఇట్లా చూశాడు, అది మీరు చెప్పుంటే అప్పుడు నాకన్నా అర్థమయ్యేది నేను చెప్పేవాడిని. లేదు బ్రదర్ ఇది ఇలా ఉంది కదా మీరేమంటారు. శ్రీకాకుళంలో కూడా ఆ లేడీ కూడా ప్రవీణ పగిలిందా ప్రవీణ అని చెప్పి పెట్టాడు. అది తప్పు చాలా. అది నేను మా ఐరమీడియా తప్పకుండా మేము ఖండిస్తున్నాం అది, ఎందుకంటే అలా చేయడం తప్పది. హైందవులు కూడా బీజేపీ వాళ్ళు కూడా పెడతా ఉన్నారు, మా హిందూ ధర్మాన్ని దూషించాడు, మా శ్రీరాముని ఇట్లా అన్నాడు. నేను అదే అంటా ఉన్నాను. ఇప్పుడు శ్రీరాముడి కోసం వారి కోసం మాట్లాడినందుకే మీరు చంపేది, ఎందుకంటే ఇది మర్డరే. పోలీసు వాళ్ళు చెప్పిన యాక్సిడెంట్ ఇది మర్డరే, కానీ చంపాల్సిన అవసరం ఎవరికి పట్టింది అంతగా? వాళ్ళే పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళే పెట్టుకుంటారు. శ్రీరాముడిని మాట్లాడినందుకే చచ్చాడు చంపారు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. అంటే శ్రీరాముడి కోసం మాట్లాడితే చంపేస్తారా? అందుకే క్వశ్చన్ మళ్ళీ వేస్తూనే అంటా ఉన్నా, శ్రీరాముడిని అంటే చంపాల్సిన అవసరం వచ్చేంతగా శ్రీరాముల్లో గొప్పతనం ఏముందని అంటున్నా నేను. శ్రీరాముడు దేవుడని ఆయన చెప్పుకోలేదు కదా, నేను మనిషినైనా చెప్పుకున్నాడు కదా. ఈయన దేవుడైతే ఆయన తండ్రి అయిన దశరథ మహారాజు కూడా దేవుడు అవ్వాలి కదా. ఆయన ఎందుకు దేవుడు కాలేదు? ఆయనకున్న 3 భార్యలు ఎందుకు దేవతలు కాలేదు? ఈయన దేవుడు కాదు కదా, ఆయన ఒక సంస్థానానికే కదా రాజు. దాన్ని మళ్ళీ అర్థం చేసుకోవడానికి ఈ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు, గాంధీ గారు, అంబేద్కర్ గారు ఏ విధంగా వస్తా ఈరోజు వాళ్ళకి ఒక ఏమంటారు ఆశ్రమాలు, వారికి ఒక విగ్రహాలు కట్టుకుంటూ వాళ్ళని పూజిస్తూ పూలదండలు వేస్తూ హారతి ఈరోజు చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఇది కాస్త వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు కదా. అలాగే అప్పట్లో ఉన్న రాజు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో రాజు కాస్త ఈరోజు దేవుడు అయిపోయాడు. ఇది వాస్తవము. ఈ వాస్తవాలు మాట్లాడితే నిజాలు మాట్లాడితే చంపేస్తారా? ఆ రోజు దళితులైన వాళ్ళు
ఇవి చదవకూడదు, వేదాలు చదవకూడదు, చదివినప్పుడు విన్నప్పుడు వాళ్ళు చెవుల్లో ఏం పోసారండి? సీసం పోసారు. ఆ రోజులో చదివితే నాలుకలు కోసారు, చేతులు నరికారు. ఎందుకు? ఇందులో ఉన్న వాస్తవాలు తెలిస్తే. మీకు ఇంకొక విషయం తెలుసా? ఆ రోజుల్లో శూద్రులే ఎక్కువగా పండితుల దగ్గర నేర్చుకునే వాళ్ళు ఎక్కువ శూద్రులే ఉన్నారు. అది కూడా తెలుసా మీకు? శూద్రులు అనుకోండి ఈ రోజు. సో ఇప్పుడు నేను అనేది ఒకటే అండి, ఇప్పుడు అదిగా ప్రవీణ్ గారి గురించి కూడా కాదు, రోజు జరిగింది ఈ రోజు ప్రవీణ్ గారి గురించి ఎవరైతే కూడా జరుగుతుందండి. దళితుల్ని నీళ్ళు తాగారని చెప్పి ఉత్తరప్రదేశ్ లో కొట్టి చంపలేదా? గుర్రం ఎక్కారని కొట్టి చంపలేదా? బుల్లెట్ ఎక్కడని చెప్పి కొట్టి చంపలేదా? వాళ్ళు ముట్టుకున్నారని చెప్పి కొట్టి చంపలేదా? ఊర్లోకి వచ్చారని కొట్టి చంపలేదా? మన జరుగుతున్నటువంటి 2 రాష్ట్రాల గురించి మాట్లాడండి. మనకి తెలియనటువంటి ఉన్నాయి కానీ అవి ఇప్పుడు ఎక్కడైనా ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న చోట ఈరోజు ప్రవీణ్ గారు నిజం మాట్లాడినందుకు, వేదాల కోసం మాట్లాడినందుకు, రామాయణం కోసం మాట్లాడినందుకు కొట్టి చంపారని చెప్పి వాస్తవం కాదా? అది వాస్తవం మీరు ఎట్లా అనుకుంటారు? మర్డర్ కాదా? ఆ విషయంలో జరిగింది మర్డర్ కాదా? ఆ విషయంలో జరిగిందని మీరు చంపేది? అదే నేను అందుకే అండి ఒక వీడియో చేసి పెట్టాను. కాదు లేదు, మా ఐరా మీడియాలో అందుకే ఒక వీడియో నేను చేసి పెట్టాను. ఎందుకంటే ఈ విధంగా సెల్ఫ్ మోటివేషన్ తోటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎవిడెన్స్ అని చెప్పేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ చూసుకోవడం, వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసేసి వాళ్ళే దానికి జడ్జిమెంట్ ఇచ్చేసి, మరి పోలీసులు ఎందుకు, వ్యవస్థ ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? ముందు రానివ్వండి, ముందు వాళ్ళ పని వాళ్ళు చేసిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడితే అది బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నమ్మకం కలగాలిగా అంటాను. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కలగాలి కదా. పోలీస్ వ్యవస్థని మనం ఎప్పుడు కూడా అయిపోయింది. తప్పు పట్టలేమండి, తప్పు పట్టలేము, తప్పు పట్టొద్దు. పడితే నీ మీద నా మీద కూడా కేసులు వేస్తారు. నేను అందుకే అంటా ఉన్నాను, నేను 4 రోజులు అయిపోయి ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్. ఏది నీకు 1 డేలో వచ్చే పోస్ట్ మార్టం రిపోర్ట్, 4 రోజుల పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ఎవిడెన్స్ లేవి, సీసీటీవీ ఫుటేజ్ లేవి. అక్కడ చూస్తూ ఉంటే బండి మీద పడితే పోలీసు వాళ్ళు ఇప్పటిదాకా సపోర్ట్ చేయట్లేదు. మేము చేస్తున్నంతగా ఇన్వెస్టిగేషన్ మాకంటే ఎక్కువ టెక్నాలజీ, మాకంటే ఎక్కువ చదువు, మాకంటే ఎక్కువ ట్రైనింగ్, మాకంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ పోలీసు వారు ఇప్పటిదాకా బయటికి ఎందుకు పెడతలేదు? ఏంటి కారణం? వాళ్ళు ఆపుతుంది ఎవరు? ప్రెజరైజ్ చేస్తుంది ఎవరు? ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తుంది ఎవరు? అంత పెద్ద వ్యక్తి ఎవరు? అనుమానాలు వస్తూ ఉన్నాయి కదా. ఈ డెత్ మిస్టరీ ఎందుకు ఇంకా తేల్తలేదు? ఆ కట్టలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన వీడియో మీకు చూపెడితే వాడు ఎవరో కట్టనో కత్తి ఒకటి నరుకుతా ఉన్నాడు, అక్కడ కట్టలు కనబడ్డాయి, కనబడతా ఉన్నాయి. అది ఆ వీడియో అనేసి నిర్ధారణ లేదు కదండి, నిర్ధారణ రాకూడదు కదా. అక్కడ కూడా కట్టలు దొరికాయా? నీకు ఇక్కడ కట్ట కనబడుతుందా? మ్యాచ్ అవుతా ఉందా? ఇప్పుడు అలా చూసుకుంటే ఇప్పుడు ఆయన పడిపోయినప్పుడు ఏ లారీ కూడా ఆగిలేదు. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అక్కడ ఏ లారీ అక్కడ లేదు, ఎక్కడో కొట్టి చంపేసి తీసుకొచ్చి పడేశారండి. అక్కడ అవకాశాలు లేవంటారా? ఉంటాయి, అవకాశాలు ఉంటాయి కదా. ఎక్కడో కొట్టేసి, కానీ అదే సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది కదా, పడేసి ఆ బైక్ని తీసుకొని మీరు ఎత్తేసి. ఎందుకంటే ఆ బుల్లెట్కి ఇంజన్కి బ్లడ్ ఉందండి, ఇంజన్కి బ్లడ్ చిల్లింది. నేను మిమ్మల్ని ఇందాక కూడా ఒక క్వశ్చన్ అడిగాను. ఇది గుద్దితే అబ్వియస్ ఈ పైన ఇది పెద్ద, ఈ పైన ఉన్నది పెద్ద నరం, ఇది పగిలిపోయిందండి. ఇది పక్క మనం కొడితే ఇందులో ఎక్కువ, ఇది అందుకే లా ఉంటుంది చూడండి, ఇందులో ఎక్కువ బ్లడ్ ఫ్లో ఉంటుంది. దీని మీద కొట్టి ఉంటారు, అందుకే ఇది పక్క మనం పగలంగానే దాని మీద చిల్లింది రక్తం. ఇంజన్ మీద ఎట్లా చిల్లి ఉంటుందో నాకు చెప్పండి. అక్కడ ఏమైనా చచ్చిందా? ఎలక కానీ, పందికొక్కు కానీ, చీమ ఏమైనా చచ్చిందా అక్కడ? ఈయన బ్లడ్డేగా అక్కడ. బుల్లెట్ ఈయన మీదకి ఎట్లా వచ్చి పడుద్ది ఇక్కడ? కరెక్ట్గా ఇంజన్ మీదకి రక్తం ఎట్లా వస్తుందో నాకు చెప్పాలి. రెండోది, మీరు కాలు కాలిందని చెప్పి ఇందాక అన్నారు, తొడ మీద కాలిందని చెప్పాను. మరి ప్యాంట్ ఎక్కడ చినగలేదా? ప్యాంట్ చిన్నకుని తొడ కాలిపోయిందా? ఎట్లా కాలింది? అది ఎవరు కాల్చారు? ప్యాంటు లేకుండా ఎట్లా తొడ కాలింది? ఇవే నేను డౌట్స్. అందుకే ప్యాంటు వాడు వేసుకున్నట్టు కనబడ్డది. బుల్లెట్ మీద ఒక నూక్కుంటూ వెళ్తా ఉన్నాడు కదా, సేమ్ డ్రెస్ వేసుకొని. నేను అందుకే అన్నాను, నేను వాడు బట్టలు ఇప్పేసి వేసుకొని నూకింది, అక్కడికి వెళ్తే మళ్ళీ బట్టలు వేసాడా, లేకపోతే సేమ్ బట్టలు వాడు కూడా వేసుకున్నాడా? మళ్ళీ ప్యాంటు ఉండగా ప్యాంటు చినవకుండా కాలిపోకుండా కాలు ఎట్లా కాలింది? ఈ చెయ్యి అంతా నల్లగా అయిపోయింది. నల్లగైన చెయ్యి ఏంటి? బురదనా, మట్టియా, లేదా బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోయిందా? చేతుల మీద కొట్టారా బాగా, లేదా ఎక్కడ కట్టేశారా, బాగా చేతులు కట్టేశారా? ఇదంతా బ్లాక్ అయిపోయింది. ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. ఎందుకు బ్లాక్ అయింది? ఇవన్నీ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ పోలీస్ వారు ఎందుకు చేయట్లేదు? అంటే అందుకే అంటాం, పోలీస్ వారి మీద కొద్దిగా మాకు అనుమానాలు కనబడతా ఉన్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఈ చెయ్యి అంతా నల్లగా అయిపోయింది. ఈ చెయ్యి నల్లగడం కారణం ఏంటి? ఇది బొగ్గ, బురదనా, మట్టియా, లేకుంటే బ్లడ్ క్లాట్ అయిందా, కొట్టి చేయమని అట్లయిందా, లేదా సైలెన్సర్ని పట్టుకున్నది కాలిపోయిందా? వాట్ ఈస్ దిస్? అనేకమైన అనుమానాలండి, అనేకమైన అనుమానాలు. ఈ అనుమానాలన్నీ బయటకు రావాలి. చూడండి, ఇక్కడ వీడు కాలు కింద పెట్టి తోస్తున్నాడు, క్లియర్గా తోస్తున్నాడు. వాడు కాలు ఎంత పొడుగున్నాయి చూడండి, క్లియర్గా తోస్తాడు. కాలు వెనకాల దాకా పోయింది దానికి తోస్తే.
ముందు పొట్ట చూడండి, మన చెస్ట్ చూడండి, బ్యాక్ వెనకాల ఈ షోల్డర్స్ లేచినట్టు చూడండి, చేయికి మజల్స్ ఉన్నాయి, ఆర్మ్స్ కనబడతా ఉన్నాయి. అది ప్రవీణ్ అన్న కాదు. ఎవడో బండి నూక్కుంటూ వచ్చి అక్కడిని స్టార్ట్ చేసుకొని వాడు వెళ్ళిపోయాడు. దాంతో సీసీటీవీలో ఇంకో డౌట్ ఏం కనబడుతుంది అంటే, టోల్ గేట్ దాటిన తర్వాత ఆ బండి స్టార్ట్ అయ్యేటప్పుడు బండి స్టార్ట్ కాగానే వాడు జలక్ తింటాడు. డ్రైవింగ్ చేసేటోడు ఎవరైతే కూర్చొని ఉన్నాడో వాడు ఇట్లా జలక్ తింటాడు. అలవాటు ఆయనకి ఎన్నో ఇయర్స్ నుంచి నడుపుతా ఉన్నాడు. 2022 అనుకుంటా, మీకు అది పోలీస్ వాళ్ళు ఫైన్ వేసిన ఫోటో. అన్ని ఇయర్స్ నుంచి బుల్లెట్ నడుపుతున్న వ్యక్తి బండి స్టార్ట్ కాగానే ఎవడు అంత షేక్ కాడండి. అలవాటు ఉన్న వ్యక్తి ఇప్పుడు బండి స్టార్ట్ అయిందనగా నాకు తెలుసు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యేటప్పుడు క్లచ్ పట్టుకొని తీయాలి. వాడు స్టార్ట్ కాగానే కొత్తోడు నడిపితే ఎట్లుంటుందో ఆ వీడియో ప్లే చేయండి, మీరు ఎడిటింగ్లో వీడియో పెట్టండి. సీసీటీవీ తర్వాత బండి స్టార్ట్ అయినప్పుడు వాడు జలక్ తింటాడు, ఇటు అని కూడా పోతూ ఉంటాడు. అంటే ఎవడో కొత్త వ్యక్తి, బుల్లెట్ నడపని రాని వ్యక్తి బుల్లెట్ నడిపినట్టుగా క్లియర్గా అక్కడే దొరుకుతున్నాడు వాడు. బుల్లెట్ మీద కూర్చున్న వ్యక్తి ఆ పొట్ట కాలు కింద వెనకాల దాకా పోయింది. కాలు ఇంత దూరం అయిన కాలు పోవు. బండి మీద కూర్చుంటే కాలు ఇక ఇలా కొద్దిగా ఇలా అయినా ఆనాలి, లేదా ఇలా అయినా ఆనాలి ఆయనకి. ఆ షూ వేసుకుంటే అంత పొట్టి కనబడుతున్నాయి కాలు. ఈ కాలు ఇట్లా వెనకాల దాకా పోయినాయి కాలు. అంటే వాడు పొడుగు మనిషి అని చెప్పి అర్థమవుతా ఉంది. చేతికి మజిల్స్ కనబడతా ఉన్నాయి, చెస్ట్ కనబడతా ఉంది, వెనకాల ఈ షోల్డర్స్ కొద్దిగా బల్జింగ్ కనబడుతుంది, పొట్ట కనబడతా ఉంది, కాలు పొడిగా కనబడతా ఉన్నాయి. ఆయన కాలు చిన్నవి, కాలు పొట్టివి. ఆ డ్రైవింగ్ స్టైలు అక్కడ చూస్తే ఆయన జలకిచ్చుకుంటాడు, కొత్త డ్రైవర్ లాగా కనబడతా ఉన్నాడు. అలా స్పీడ్ పెంచాడు ఒకటేసారి. అప్పటిదాకా తోసుకునేటోడు అప్పుడు ఎందుకు స్టార్ట్ చేశాడు? అక్కడే స్టార్ట్ చేసుకుని రావచ్చు కదా, ఇక్కడ దాకా నూక్కుంటే ఎందుకు వచ్చాడు? అంటే ఆలుతూ తూలుతున్న వ్యక్తి కొత్త వ్యక్తి అయితే వాడు తాగేసి ఉన్నాడు. వాడు తాగి ఈ బండి ఎక్కి తోసుకుంటూ వచ్చాడు ముందు దాకా. తాగి కొట్టి చంపేశారు. శవాన్ని తీసుకొచ్చా ముందు ఎక్కడ పడేసి బుల్లెట్ని తీసి ఎత్తి పడేశారు ఆయన మీద. అదే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే 100% ప్రవీణ్ పగడాల గారు ఆ ఇన్సిడెంట్లో లేరు. అంటే ఆ బైక్ మీద లేరు. బైక్ మీద ఉన్నది వేరే వాళ్ళు. 2 చెస్టుల మీద మీరు చూస్తే బూట్ కాలుగా ఒక చెస్ట్ మీద లెఫ్ట్ సైడ్ బూట్ కాలు క్లియర్గా కనబడుతుంది. బూట్ కాలు ఉన్నట్టు ఇక్కడ కొద్దిగా అది ఎండిపోయి మసిపోయినట్టు కనబడుతుంది కదా. 2 వేసి తొక్కినట్టుగా నిలబడి దుంకి ఆ చెస్ట్ మీద దుంకినట్టుగా కనబడతా ఉంది. లేదా చెస్ట్ మీద నిలబడి కొట్టారేమో. ఎట్లా కొట్టారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక వీడియో అయితే వచ్చింది. ఆ వీడియో పోలీస్ వాళ్ళే బయట పెట్టాలి, అది ఎక్కడిది ఏంటి అని చెప్పి. 5-6 వ్యక్తులు కనబడతా ఉన్నారు. చేతులు 2, కాలు 2 పట్టుకున్న 4. ఇంకా 2 ఉన్న కొట్టి, ఒకడు చెస్ట్ మీద ఎక్కి కూర్చున్నా, నిలబడ్డా, ఇంకోటి కొడుతున్నట్టుగా. ఎట్లా కొట్టాడో మనిషి చావాలంటే ఎట్లా కొట్టవచ్చు. ఇప్పుడు ప్రవీణ్ అన్న గారి ఏదైతే మరణం ఉందో దాన్ని అడ్డం పెట్టుకుని చాలామంది పేటీఎం బ్యాచెస్ తయారైన ఇంకా డబ్బులు అడుక్కోవడానికి మొదలు పెట్టడం జరిగింది అని చెప్పి కొన్ని వీడియోలు మామూలుగా కదా ఒక రేంజ్లో చేసి మరీ వదులుతున్నారు యూట్యూబ్లో. అంటే ఆ పేటీఎం బ్యాచెస్ అనేది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటారు అట్లా. ఎట్లాంటి వాళ్ళు అంటే శవాల మీద పేరాలు ఏరుకునే రకం. అదే అన్నారు ప్రతి ఒక్కరు కూడా. అదే ఇప్పుడు ఎవరైనా చనిపోతే కనీసం ఒక ఇది ఉంటుంది, సానుభూతి అనేది అంటారు చూడండి, అది కనిపించట్లేదు అక్కడ ఎవరి దగ్గర కూడా అనేది వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మాకు జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడుతున్నాము. మేము మాట్లాడేది కూడా ప్రవీణానికి ఇలా జరిగింది, అది తప్పు, అది చేసిన వాళ్ళకి శిక్ష పడాలి మేము అడుగుతున్నాం అని అన్నారు. కరెక్టే. కానీ కొంతమంది అదే అదునుగా చేసే పనులు ఇవి చేస్తున్నారన్న అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కొంతమంది డబ్బులు అడుక్కునేటోళ్ళు అయితే, కొంతమంది ఇప్పుడు ఆయన చనిపోతే ఆ ప్లాట్ఫామ్ మీద కొంతమంది వాళ్ళ ఆర్గనైజేషన్స్, వాళ్ళ పేరు, వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం నిన్న నేను కలారా చూశానండి. నిన్న కొంతమంది స్టేజ్ మీద మైక్ ఇస్తే మైక్లో వచ్చి ఒక ఆయన పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. ఒక ఆయన పెద్ద పాస్టర్, పేరున్న పాస్టరు. సో ఆయన పేరు ఓకే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వచ్చి డైరెక్ట్గా ఏం చెప్తా ఉన్నాడంటే, మాట్లాడినంతసేపు బాగానే మాట్లాడేమంటారంటే, ఈ చూడడానికి ఫ్యూనరల్ కార్యక్రమానికే నేను 4 hours అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చా, ఇక్కడి నుంచి నేను మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి 4 hours అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఈయన ఒక్కడు 4 hours వచ్చాడు అక్కడి నుంచి. మొత్తం యావత్తు తెలుగు ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో, చెన్నై, బెంగళూరు, కేరళ, అన్ని ప్లేసెస్ని తెలుగు వాళ్ళు వచ్చారుగా. ఈయన పెద్ద గొప్పతనం ఏముంది ఉందా? అంతెందుకు, నేనే ఢిల్లీలో పనులు ముగించుకొని నేను పొద్దున 4 o'clock దిగా, ఎర్లీ మార్నింగ్ 4 o'clock దిగా. నేను దిగి మళ్ళీ ఇమ్మీడియట్గా 9 o'clock ఫ్యూనరల్కి పరిగెత్తుకొని వచ్చి సైలెంట్గా కూర్చున్నా.
స్టేజ్ మీదకి నన్ను రమ్మంటే కూడా నేను స్టేజ్ మీదకి రావడానికి ఇష్టపడలేదు, సైలెంట్ కూర్చున్నా. మాట్లాడని చెప్పి నన్ను ఎంతో ప్రెజర్ చేస్తూ కూడా నేను మాట్లాడలేదు, సైలెంట్ కూడా నేను బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళు ఎంట పడితే ప్రెస్ వాళ్ళతో నేను మాట్లాడినాను. అలా గొప్పతనం చెప్పుకోవడము. కొంతమంది వచ్చి నేను సోన్స్ సీసీ, ఆ సీసీ నుంచి వచ్చిన, ఈసీ అంటే క్రిస్టియన్ కౌన్సిల్ నుంచి, క్రిస్టియన్ అని ఇంకో ఆర్గనైజేషన్, సీసీ అంటే క్రిస్టియన్ కౌన్సిల్ నుంచి వచ్చినాను. రకరకాల సీసీలు ఉన్నాయి, ఏఐసీసీ ఉంది, ఎన్సీసీ ఉంది, ఏఐసీఎఫ్ ఉంది, రకరకాల సీసీలు ఉన్నాయి. ఈ సీసీ నుంచి నేను వచ్చాను, నేను ఆ సీసీ నుంచి వచ్చాను, నేను గొప్ప అని కొంతమందికి ఇస్తే, కొంతమంది నువ్వు మాట్లాడరా అయ్యా ఒక్కొక్కరు 1 minute 2 minutes అని చెప్పిస్తే, అక్కడ మా సొసైటీ వాళ్ళు రండి, మా ఒక ట్రస్ట్ వాళ్ళు పైకి రండి అని చెప్పి వాళ్ళందరినీ పైకి పిలిపించి వీడు మాట్లాడతాడు, వీడు అక్కడి నుంచే ఉన్న చైర్మన్ మొత్తుకుంటూనే ఉన్న టైం అని వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరితో పాటలు అంటే వాళ్ళది వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం ఎక్కువ చూసినా నేను. చాలా చీప్ అనిపించింది. ఇదేంద్రా ఇంత గలీజ్గా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి అనిపించింది. కేపాల్ వచ్చాడు, కేపాల్కి 1 minute టైం అంటే కొద్దిసేపు ప్రార్థన అన్నాడు, మళ్ళీ కొద్దిసేపు ఏదో పాట అన్నాడు, మళ్ళీ కొద్దిసేపు నాకు ట్రంప్ తెలుసు అన్నాడు, కొద్దిసేపు అది చెప్పని చెప్పి అక్కడ ఉన్న మైక్ లాక్కుని ఎలగొట్టారు. అంత చీప్ బిహేవియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? అంత పెద్ద మనిషికి అంత వాల్యూ విలువించిన క్రైస్తవంలో కేపాల్ గారికి మరొకసారి మీడియా ద్వారా నేను ఆయనకు తెలియచేయాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ్యం మొత్తం మిమ్మల్ని చీ అని చెప్పి ఉంచుతా ఉంది, చీ అని తిట్టుకుంటా ఉన్నారు. ఎవరు ఇష్టపడట్లేదు, ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయరు, ఎవరు కూడా ఇంతమంది కేపాల్ లాగా మీ దగ్గరికి ప్రార్థనల కోసమో మీ హెల్ప్ కోసమో మీరు ఏదో అని చెప్పి ఎవ్వరు కూడా ఒక్క మాట అంటే దే ఆర్ లీస్ట్ బార్డర్ అండి, దే ఆర్ కేర్ నాట్ అండి. కేపాల్ అంటే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కేపాల్ గారికి దయచేసి వీడియో పంపించండి, ఆయన ఎవ్వరు కూడా దేకట్లేదు, ఈడెందుకు వచ్చారా అని చెప్పి అనుకుంటున్నారు. అలాంటి దీన పరిస్థితుల్లో కేపాల్ వెళ్ళిపడి చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా కేపాల్ గారికి నేను పిలుపునిచ్చి చెప్పేది ఏంటంటే, ఆ రాజకీయం అనే పిచ్చి రాజకీయం వదిలిపెట్టి దేవుని సన్నిధిలో మోకాలు ఉండి ప్రార్థన చేసుకుని మరొకసారి బైబిల్ పట్టుకుని దేవుడు కనికరించి అంతో ఇంతైనా మీకు మేలు చేస్తాడని చెప్పి నేను కోరుతాను. మనుషులు అయితేనే తూ అని చెప్పి ఉంచుతా ఉన్నాను. నేను ఎంత ఘోరం అంటే, కేపాల్ అంటే ఏ రేంజ్ అండి, ఆయన మైక్ లాక్కుంటున్నారండి, చుట్టూరు ఉన్న వాళ్ళంతా అరుస్తుంటే ఏ యూ అని చెప్పి ఆయన బెదిరిస్తూ ఉన్నాడు, స్టూపిడ్ అని చెప్పి అక్కడ అరుస్తూ ఉన్నాడు, అడుక్కుంటాడు గివ్ మీ 1 minute 2 minutes 1 minute. ఎక్కడికి వెళ్ళిపోయింది కేపాల్ పరిస్థితి? నిజమే, వాస్తవమే. నిన్న నేనే చూస్తా ఉన్నా అక్కడ డబ్బులు అడుక్కోవడం అనే విషయం కానీ, అక్కడ రకరకాలుగా వచ్చి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు చేయడం కానీ, ఫోటోలు దిగాలి, అక్కడ మేము కనపడాలి, మేము మైక్ ఉండాలి, స్టేజ్ మీద కనపడాలి, మా గొప్పతనం అని చెప్పి ప్రయాసపడిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు నేను ఒక్కరిని కావద్దని చెప్పి నేను సైలెంట్ కూర్చొని ఉన్నా. ఇప్పుడు చివరికి ప్రశాంతంగా ఆయన యొక్క కార్యక్రమాలు జరిగినాయి అంటారు అక్కడ, లేకపోతే ఏమన్నా జరిగాయండి? సముద్రం లాంటి జనాలు వచ్చారు అక్కడికి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ మీద దాడి జరిగినప్పుడు, ఆ పెద్దాయన మీద దాడి జరిగినప్పుడు కేటీఆర్ వెళ్ళి కలిశారు. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేని పంపించి మాట్లాడించి నేనున్నాను, సెక్యూరిటీస్తో బాడీగార్డ్ ఇస్తా, వాడిని లోపడేస్తా, దూందామని చెప్పి ఫోన్లు చేసాయో నేనున్నా అని చెప్పి భరోసానిచ్చాడు. నా నంబర్ తీసుకొని చెప్పి అన్నాడు. ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరిగి ప్రపంచం అంతా ఇన్ఫర్మేషన్ పోయి గందరగోళం జరుగుతూ ఉంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అధికార పక్షంగా ఇక్కడ స్పోక్స్ పర్సన్ లాంటి వాళ్ళు ఎవరు రాలేదు, క్రిస్టియన్స్ తప్ప. ఒక దీపక్ జాన్ వచ్చాడంటే ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినట్టు కాదు, ఈజ్ ఏ క్రిస్టియన్ కాబట్టి వచ్చాడు. ఇంకో కమిషన్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడంటే మేబీ ఆయనకి లోపల క్రిస్టియన్ ఫీలింగ్ ఉన్నందుకు వచ్చాడు, కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం ఆయన రాలేదు. మైనంపల్లి గారు వచ్చారు, మేబీ అది అభిమానం కొద్ది వచ్చారేమో, కాంగ్రెస్ నుంచి రాలేదు. మళ్ళీ కేటీఆర్ నిద్రపోతా ఉన్నాడా, రేవంత్ రెడ్డి నిద్రపోతా ఉన్నాడని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. ఇక్కడేగా జరిగింది, ఇదే ఇప్పుడు ఫ్యూనరల్ మొత్తం ఇక్కడేగా హైదరాబాద్లో జరిగింది, గందరగోళం మొత్తం ఇక్కడేగా జరిగింది. మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు అంటే, క్రైస్తవ ఓట్లు వద్దా, క్రైస్తవులు వద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది చాలా బాధాకరమైన విషయం. పోలీసులు ఆల్రెడీ దాన్ని స్పెషల్ కేసుగా కూడా ట్రీట్ చేస్తున్నారని కూడా చెప్పారు కదా. అదే అక్కడ ఆంధ్ర పోలీసు ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ పోలీసు వారు కూడా నిన్న కూడా ఒక పరిమిళ మేడం అని చెప్పి డీసీపీ గారు ఉంటే ఇక్కడ మల్కాజ్గిరి డీసీపీ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆవిడతో కూడా మాట్లాడితే ఆవిడ అన్నారు, సార్ మీరు మాకు ఇవ్వండి, ప్రూఫ్లు ఇవ్వండి, సస్పీషియస్గా మీకు ఎవరి మీద అయితే డౌట్స్ ఉన్నాయో వారు అన్ని ఎవిడెన్స్లు మాకు ఇవ్వండి, ఖచ్చితంగా వీళ్ళు ట్రై టు ఫార్వర్డ్, మేము హైయర్ అథారిటీస్కి మేము దాన్ని పంపిస్తాము అని చెప్పి వారు కూడా చెప్పారు. సరే, ఫైనల్గా రఘుముద్రి పీటర్ గారు, నేను మిమ్మల్ని అడగాలనుకున్న ఫైనల్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈవెన్ చాలామంది పాస్టర్లకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మమ్మల్ని చంపేస్తా అంటున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో అదే కోవకు చెందినటువంటి ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ బయటకు వచ్చిందో, ఆయన ఎట్లా అంటే యాక్సిడెంట్ అయి చనిపోయారు, లేకపోతే మర్డర్ జరిగిందనేసి వార్తలు బయటకు వచ్చినాయో, ముమ్మరంగా
అజయ్ బాబు గారు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల ముందు చెప్పింది నెక్స్ట్ నువ్వే అని చెప్పి కాల్స్ వస్తున్నాయంట. బట్ అదేవిధంగా మీకు ఎవరైనా కాల్స్ చేస్తున్నారా? చేస్తున్నారండి, నాకు కూడా వచ్చాయి. నాకు కాల్ చేసి వాడు బెదిరించిన ఆడియో నేను డైరెక్ట్ బయట పెట్టా. మళ్ళీ అజయ్ బాబు గారు కూడా వస్తాయి నమ్ముతాం మేము, అవి కూడా ఆడియోస్ బయట పెట్టండి పోలీసు వాళ్ళకి ఇవ్వమని చెప్పి నేను అడుగుతున్నాను. నాకే ఒకడు ఫోన్ చేసి నీ టిప్పర్ ఎక్కిస్తారా, టిప్పర్ లారీ ఎక్కిస్తా అని చెప్పి నన్ను బెదిరించాడండి. అనేక మంది ఫోన్లు చేస్తున్నాం, మా ఇంటి దగ్గర కూడా జనాలు తిరుగుతూ ఉన్నారు, రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి, ట్రెట్నింగ్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక మాట నేనేం చెప్తానంటే, ఇట్లాంటి ట్రెట్నింగ్స్కి మేము భయపడే వ్యక్తులము కాదు. ఇవి వస్తాయి, ఇవి జరుగుతాయని చెప్పి బైబిల్ గ్రంథం ముందే మాకు తెలియజేసింది. చివరి దినాల్లో ఖచ్చితంగా రక్తము ఏరులై పారుతాయి, నీతిమంతుల యొక్క రక్తము ఏరులుగా పారినప్పుడు ఆ రక్తంలోకి వెళ్ళి మీరు నీతిమంతుల రక్తము దేవునికి మొరబెట్టుకున్నప్పుడు దేవుడు ఆ స్వరాన్ని విని పరలోకం నుంచి కిందికి దిగివచ్చును. ఎప్పుడురా యేసుప్రభు రెండో రాకడ జరుగున అంటే రక్తం ఏరులై పారినప్పుడు ఆ రక్తం నీతిమంతుంది కాబట్టి నీతిమంతుని రక్తం మొరబెట్టుకున్నప్పుడు దేవుడు వచ్చునని చెప్పి క్లియర్గా అది బైబిల్ గ్రంథంలో రాసింది. రెండో రాకడకు ముందు ఇవి జరుగును, ప్రేమ చల్లారిపోను, యుద్ధాలు జరుగును, గొడవలు జరుగును, దేశాల మీదకి దేశాలు, మనుషుల మీదకి మనుషులు లేవచ్చును అని చెప్పి బైబిల్లో రాసింది. సో ఇది వీఆర్ ప్రిపేర్డ్. రెండోది, మమ్మల్ని ఏదో ఇట్లా భయపెట్టి ఆపాలనుకుంటే ఒక్క ప్రవీణ్ కుమార్ గారిని మీరు ఆపారేమో, ప్రవీణ్ పగడాల గారిని ఆపారేమో, వందల వేల లక్షల ప్రవీణ్ కుమార్లు లెగుస్తారు. ఇది ఖచ్చితంగా నేను చెప్తాను. ఈరోజు ఒక్క ప్రవీణ్ ఆపగలేరు కాబట్టి మిగతా వాళ్ళు మీరు ఆపలేరు. ఎంతో మంది హతసాక్షులు అయిపోయి ఉన్నారండి. బైబిల్ సువార్త నిజం ఎక్కడికి ఆగలేదు. మేము భయపడే వ్యక్తులము కాదు, హతసాక్షులు కావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకో మాట నేనేమంటానంటే ఇప్పుడు అజయ్ బాబు గారు కూడా చెప్తా ఉన్నారు. ఏమన్నానంటే నా దగ్గర కార్లో నిన్న వీడియో మాట్లాడుతూ నా కార్లో రాడ్లు ఉన్నాయని చెప్పి అంటా ఉన్నాడు. ఖచ్చితంగా నా జోలికి వచ్చినా కూడా నా మీద కూడా ఇంతకుముందు గొడవలు, కేసులు ఉన్నాయి. నేను కూడా ఎంతోమంది నడ్డీలు, ఎముకలు ఇరగొట్టిన వ్యక్తిని ఇదే చేతులతో కనపడ్డానికి స్మూత్గా మాట్లాడుతున్నాను. కూడా ఎంతో మందిని కొట్టి వచ్చి ఇక్కడ కూర్చున్న వ్యక్తినే. నా మీద కూడా ఎన్నో దాడులు జరిగాయి, ఎన్నో కేసులు ఉన్నాయి. నాకు గొడవలు, కొట్లాటలు కొత్త కాదు. చూసుకుందాము. నువ్వు వస్తే రా, నేను పోయే ముందు 10 మందిని తీసుకొని పోతాను. నాతో 10 మందిని తీసుకొని పోతాను. నేను నా ప్రిపరేషన్లో నేను ఉన్నాను. నేను ఎవరికి భయపడేటోని కాదు. రెండోది నేనేమంటా అంటే, నా మిత్రుడు, నా సోదరు అజయ్ బాబు గారిని టార్గెట్లో ఉన్నారు. ఈసారి ఆయన మీద చిన్న స్క్రాచ్ పడినా కూడా ఇప్పటిదాకా అనుమాన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులు అని చెప్పన్నారో ఖచ్చితంగా ఈసారి వదిలేదు అని అంటే, ఇప్పుడు అదొక ఇప్పుడు బయటికి పోస్ట్ మార్టం క్లియర్గా వచ్చింది అనుకో మర్డర్ అని చెప్పి, ఖచ్చితంగా వీళ్ళే అని తేలిందా క్రైస్తవ సమాజం వదిలేది లేదు. అందరు మంచోళ్ళు ఉంటారు అనేది అయితే నేను చెప్పలేను. నేను వదిలేది లేనే లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మేబీ ప్రవీణ్ అన్న పరిస్థితి అది ఎలా ఉందో ఏదో మాకు తెలియదు. ఆయన కూడా గట్టి మనిషి, ఆయన ఎందుకు ఎదుర్కోలేదో, ఏం జరిగిందో వాస్తవం మాకు తెలియదు. ఖచ్చితంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. యావత్ క్రైస్తవ సమాజానికి, పాస్టర్లకు కూడా ఎవరైతే టెక్నిక్స్ ఉన్నాయో మీరు కూడా రెడీగా ఉండండి. యేసు ప్రభు వారు కూడా కొరడా వారాడు. తన ఆలయాన్ని పాడు చేస్తున్నాడు అన్నప్పుడు కొరడా తీసుకుని ఆయన కూడా హంటింగ్ చేశాడు. మూర్ఖుని వీపునకు దెబ్బలు వేయాలి, మూర్ఖుని వీపునకు బెత్తం వాడాలని చెప్పి యేసు ప్రభు తెలియజేశాడు. మన మూర్ఖుడు ఎవడు? వీడు మూర్ఖుడు అన్నప్పుడు బెత్తం వాడు. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎదురు తిరుగు, డిఫెండ్ చేసుకో. ఎవరైతే ఉన్నారో కొరడా జులిపించారని మీరు మాట్లాడుతున్నారు, అదేవిధంగా అదే సంఘానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే సేవకులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, సో వాళ్ళు కూడా ఈ పనులు చేయడం వల్లే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని అనుకోవచ్చు కదా. అంటే ఎట్లాంటి పనులు అంటున్నారు మీరు? ఇప్పుడు బైబిల్ మీకు ఏమి నేర్పిస్తుంది? ఒకరిని ఇబ్బంది పెట్టకూడదని, ఒకరిని కించపరుతో మాట్లాడకూడదని చెప్పి మీరు అది చేయకుండా ఉంటే అసలు ఈ విషయాలన్నీ జరగవు కదా. ఇబ్బంది పెట్టట్లేదుగా, ఎవరిని ఇబ్బంది పెట్టాం? ఇబ్బంది అంటే ఏంటి అసలు? నాకు ఏ విషయంలో ఇబ్బంది మీరు అంటున్నారు? వాళ్ళని టార్గెట్ చేయడం అంటే ఎట్లా? వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతాలను కానివ్వండి, దేవీ దేవతలను కానీ తప్పుగా మాట్లాడే తప్పేముంది? అది తప్పనే చెప్తున్నారు. వాళ్ళ నమ్మకానికి కాదు అని చెప్పడం మీరెవరు అని అంటున్నారు. డైరెక్ట్గా నేనేమంటానంటే, చెప్పే విధానంలో కూడా కొద్దిగా చేంజెస్ ఉండాలని అంటాను నేను. డైరెక్ట్గా అంటే మనోభావాలు దెబ్బతింటాయి. సో డైరెక్ట్గా చెప్పే విధానంలో కూడా కొన్ని రకాలుగా, నువ్వు ఇట్లా తిన్నా లోపలికి పోద్ది, ఇట్లా పెట్టి తిన్నా కూడా నువ్వు లోపలికి పోద్ది.
చెప్పే విధానము చెప్పాలని చెప్పి అంటాను. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కించపరచకుండా మనోభావాలు దెబ్బతినకుండా నువ్వు చెప్పే విధంలో మంచిగా చెప్పు. ఇప్పుడు పిల్లోడు ఉంటే నానా బుజ్జి అని చెప్తే కూడా వింటాడు. రే అని చెప్పి అంటే కూడా వాడు వింటాడు. రే అని చెప్పి వాడిని టెర్రర్ పుట్టించి వాడిని జ్వరం తెప్పించి చిన్నపిల్లలకి మా ఇంట్లో పిల్లోడు ఉన్నాడు, వాడిని ఎప్పుడైనా కోపం వచ్చి రే అని చెప్పి ఇట్లా భయపెడతా. మా అమ్మగారు నా మీద అరుస్తూనే ఉంటాడు, నువ్వు నీ అరుపుకి వానికి జ్వరం వస్తారా, ఎందుకు రా పిల్లోడు రా వాడిని భయపెడుతున్నావు, వానికి ఒకసారి 2-3 జ్వరం వస్తే నువ్వు అరిచి వాడిని భయపెడుతున్నావేమో వానికి జ్వరం వచ్చింది అంటారు. సో అట్లా భయపెట్టకుండా నేనేం చేస్తున్నాను ఇప్పటి నుంచి వానికి బెటా ఇట్రా ఇట్లా కాదు బెట అంటే కూడా వాడు వింటున్నాడు. సో నాకు అర్థమైంది ఇట్లా చెప్తే కూడా వీడు వింటున్నాడు, మంచిగానే ఉందని చెప్పా. అట్లే చెప్పే విధానంలో కూడా నువ్వు డైరెక్ట్ కొట్టుడు వేరు, నువ్వు మెల్లగా స్మూత్గా చెప్పి అర్థం చేసుకుని చెప్పేది వేరు. దాని తర్వాత కొంతమంది మారుతూ ఉంటారు. దేవుడే స్వయంగా వారితో దర్శనంలో ఒక కుషిపాలు ఉన్నాడు, ఎవడో డైరెక్ట్ ఏ అని చెప్పని లేదు, కత్తిపెట్టి చెప్పింది లేదు, నానా బుజ్జి అని చెప్పింది లేదు, దేవుడే వచ్చి దర్శనం ఇచ్చి ఆయనతో మాట్లాడాడు. రకరకాలుగా మారేటోళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్న వాస్తవం ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆ రోజు బైబిల్లో ఉన్న ప్రవక్తలు ఎవరైతే సేవకులు ఉన్నారో ప్రతి ఒక్కడు దేవుని శిష్యులు హతసాక్షులు అయ్యారు. హతసాక్షులు ఎందుకు అయ్యారండి? వాడిని చంపవలసిన అవసరం ఏమొచ్చింది? తప్పన్నారు కాబట్టి వాళ్ళని చంపేశారు. ఈరోజు వాళ్ళు చావుడు బట్టే కదా ఆ సువార్త అనేది వచ్చి భారతదేశానికి వచ్చింది, మాకు వచ్చింది. ఈరోజు సువార్త ఇండియాకి ఎట్లా వచ్చింది భారతదేశం కంటే? మనకి సెయింట్ థామస్ నుంచేగా వచ్చింది. మనకి థామస్ గారు రావుడు బట్టే. థామస్ గారిని ఎలా చంపారు? ఎందుకు చంపారు? బ్రాహ్మణులు ఎందుకు చంపారండి? కత్తితో పొడిచి ఎందుకు చంపారు? వెన్నులో ఆయన సువార్త చెప్పినందుకే కదా. ఈరోజు ప్రవీణ్ గారిని ఎందుకు చంపారు? ఆయన వాస్తవాన్ని ప్రకటించినందుకే కదా, తప్పన్నందుకే కదా, దేవుడు ఎవరు కాదని తెలుసుకోండి అని చెప్పినందుకే కదా. గుడివాడలో కిరణ్ పాల్ గారిని ఒక ఆయన ఉన్నారండి, ఆయన కూడా ఒక పాస్టర్. ఆయన ప్రేయర్ చేసేటప్పుడు ఒక మాట జరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా తప్పని చెప్తే చంపేస్తారా అని. సో మరి అలా చూసుకుంటే ఇక్కడ కిరణ్ పాల్ గారు ఒక మాట అన్నారు. అదేంటంటే నాకు ప్రేయర్ గదిలో దేవుడు నాకు ఒకటి చూపించడం జరిగింది. అదేంటి అంటే సరిగ్గా ఇంకొక 6 నెలల్లో దేవుడు జల్లెడబట్టబోతున్నాడు. ఎవరైతే విశ్వాసులు ఉంటారో వారందరినీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పేటువంటి వారందరినీ కూడా జల్లెడబట్టబోతున్నారు ఇంకొక 6 నెలల్లో. ఇది ఏ నెల? మార్చి నెల. ఈ నెలలో అయినా దేవుని హస్తం వాళ్ళ మీద పడబోతుంది. మీరు సరిగ్గా 6 నెలలు ఆగండి, ఇది మార్చి నెల, ఇంకా మీరు దేవుడి యొక్క కార్యాలు చూస్తారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దానిని కొంతమంది మీమ్స్ చేసి దాన్ని ప్రవీణ్ గారికి ఆపాదించడం జరుగుతుంది. ఆయన చెప్పింది ఆయన దొంగ బోధకుల కోసం అంటే, నిజమైన సేవకుల కోసం అయితే కాదు. దొంగ బోధకుల కోసం. ఈయన దొంగ బోధకుడు కాదుగా, ఈయన పర్ఫెక్ట్ 1000% నిజమైన బోధకుడు. అందుకోసం కదా ఒక సముద్రం మనకు కనబడుతుంది, జన సముద్రం కనబడుతుంది. ఒకరు దొంగ బోధకుడు అయితే వస్తారా? ఎవరు రారు కదండి. నిజమైన సేవకుడు ఈయనను ఉద్దేశించి కాదు, దాన్ని ఎవడో ఇట్లాంటి గొట్టంగాలు ఎవరో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మిమ్మల్ని తయారు చేసి ఆ శునకానందం పొందుతూ ఉన్నారు. వాళ్ళ ఖుషి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఈయన గురించి కాదు. దొంగ బోధకుల కోసం ఆయన మాట్లాడినమాట. సో ఇదండి మన రఘుముద్రి పీటర్ గారు చెప్పినటువంటి విషయాలు. సో నిజాలు తెలవాల్సి ఉంది. అవన్నీ కూడా పోను తెలిసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో రఘుముద్రి పీటర్ గారు మరొకసారి ఆ విషయాలని బయటకు వచ్చిన తర్వాత, అంటే పోలీసులు బయలుపరిచిన తర్వాత మరొకసారి మనం ఇంకొక ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో అప్పటి వరకు నమస్కారం.